ఈ నాన్న మనతో గడపాలని, ఈ మందిరంలోకి రావాలని, ప్రార్థనలో ఉండాలని ఎంతో ఆశ కలిగి మరి దైవ సేవకులు మరి పిలిచిన వెంటనే మన యొద్దకు వచ్చారు. అది ఎంతో ఆశీర్వాదకరము. మరి దైవ సేవకులు కొద్ది నిమిషాలు మనతో మాట్లాడిన తర్వాత వాక్యములోకి వెళ్ళి వాక్యము ద్వారా కూడా మనమందరము విశ్వాసాన్ని పెంచుకుందాము. మన మధ్యలో ఉన్న మరి దైవ సేవకులు వస్తుండగా మనం అందరము, రమేష్ గారు వస్తుండగా మనం అందరం చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని కనపరుస్తాము, ఆహ్వానిద్దాము. స్తోత్రం. హల్లెలూయా. ముందుగా ప్రార్థన చేసుకొని అందరూ కూడా తల ఉంచినట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు ప్రభువా. నాన్న, ఎక్కడో నాన్న నశించిపోతున్నటువంటి నన్ను, ఎందుకు పనికిరానటువంటి నన్ను నాన్న ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నీ చిత్తానుసారంగా ప్రభువా, నీ చిత్తాను ప్రకారంగా నన్ను చేర్చుకొని నీ సన్నిధిలో నిలబెట్టినందుకు స్తోత్రాలు ప్రభువా. నాన్న, నీ జ్ఞాపం చేసుకోండి. చెబుతున్నటువంటి సాక్ష్యంలో కూడా మీ తోడుని బలపరుచుకోమని, మీరు బహుగా వాడుకోమని, నేను అల్పుని అయోగ్యుని ప్రభువా నాన్న, ఎందుకు పనికిరానటువంటి వాడిని ప్రభువా నాన్న, మీరు జ్ఞాపం చేసుకోండి, మీరు వాడుకోమని చిన్నిపాతను యేసుక్రీస్తు నజరంలో వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే ప్రాముఖ్యంగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి అమ్మగారికి, అలాగే నా తోటి సహోదరుడైన పాస్టర్ అలెక్స్ జనార్దన్ గారికి, అదేవిధంగా వారందరినీ ఆహ్వానించిన రీతిగా వచ్చినటువంటి దైవ సేవకులు కూడా వై సురేష్ గారికి, అదేవిధంగా దినేష్ బాబు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే సమయంగా ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? సమయం లేదు మరి. ఓకే, హల్లెలూయా. నన్ను మీరు ఎప్పుడన్నా చూసారా? చూడలేదా? నేనైతే మీలో ఒకరినిద్దరు చూసిన గుర్తుంది నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 సంవత్సరాల క్రితం ఈ యొక్క స్థలానికి నేను రావటం జరిగింది. నా సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకున్నాను. మరి మీకు గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ అమ్మగారికి అలెక్స్ జనార్దన్కి అయితే బాగా గుర్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా పేరు రమేష్. మాది నందిగామ దగ్గర పల్లగీర అనే చిన్న పల్లెటూరు గ్రామం. మా తల్లిదండ్రులు కూడా చిన్నతనం నుండి విగ్రహారాధన చేసేవారు. వాళ్ళు అంటే ఒక 20 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకోవడం జరిగింది. అంటే మేము చిన్న 5-6 సంవత్సరాల వయసు ఆ సమయం నాటి నుంచి మా తల్లిదండ్రులు దేవుని ఎరగటం తెలిసారు. ఎలాగంటే వారు కూడా కొన్ని సమస్యల వల్ల, కొన్ని చేతబడి శక్తుల వల్ల చాలా ఇబ్బంది పడి వారు కూడా దేవుని నమ్ముకోవడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా సమయం లేదు కానీ చెప్పాలంటే చెబితే చాలా ఉంది నా సాక్ష్యం. అయితే ఇలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో నేను ఇంకా వాళ్ళకన్నా చిన్నపిల్లగాడిని కూడా, నాకుంటే 7-8 సంవత్సరాలు ఉంటాయేమో. మా తల్లిదండ్రులు చర్చిలో ఉపవాస ప్రార్థన 31 రోజులు ఉపవాస ప్రార్థన ఉండి వారు ఉంటుంటే వాళ్ళని చూడటానికి నేను వెళ్ళాను. ఎవరైనా తల్లిదండ్రులను వదిలిపెట్టి ఉంటారా? ఉండలేము. కాబట్టి ఆ టైంలో వాళ్ళ చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళని విడిచిపెట్టి రాలేక నేను ఏడుస్తూ ఉన్నాను. అలాగే మా పెద్దమ్మ ఏం చేసిందంటే, మా అమ్మగారు వాళ్ళ పెద్దక్క చేయబెట్టి రోడ్డు మీద లాక్కొచ్చి ఈడ్చి బస్సులో వేసింది. దేనికి? ఆ నుంచి రాలేము, నేను అక్కడ ఉంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేత 101 శక్తుల చేత వాళ్ళు విడిపించబడి మారు మనసు పొంది దేవుని నామాన్ని మహింపరిచారు. హల్లెలూయా. అలాగే నేను మా అన్నయ్య సహోదరుడు ఉండే వాళ్ళ ఇద్దరము, అన్నయ్యకి వివాహం అయింది. అలాగే ఇలా యవ్వన కాలంలో ఉంటూ ఉన్నప్పుడు, పెద్దవాడవుతూ ఉన్నప్పుడు మనందరికి కూడా తెలిసిందే, పెద్దవాడయ్యే కొద్దిగా ఏమవుతాయి చెప్పాలా? మీరు నోరులు తెరిస్తేనే ఉంటుంది, లేకపోతే ఇష్టం.
చెప్పాలా? పెద్దవాడు అయ్యే కొద్దిగా ఏమొస్తాయమ్మా? మీ పిల్లగాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు అయ్యే కొద్దిగా ఏమొస్తాయి? ఫస్ట్ ఏం చేస్తారంటే లిక్కర్ అని సొక్కా వేసుకుంటారు, తర్వాత ఏం కావాలని అడుగుతారు? ఫుల్ ప్యాంటు, ఫుల్ షర్టు, దాంతోపాటు ఇంకేం కోరికలు వస్తూ ఉంటాయి? చెప్పాలా? మీ నోరు లిప్పితేనే ఫోన్ కావాలా, వాచ్ కావాలా, లేకపోతే పక్కనోడు ఏం చేశాడు మనం కూడా అదే చేయాలి. అలాగే నా యొక్క జీవితంలో కూడా ఎదుగుతున్న కొద్దీ ఇటు దేవుడు ఉన్నాడు, ఇటు బయట స్నేహము ఉంది. ఇక అలాగే చేస్తూ ఉన్నట్టు కంది యవ్వన కాలంలో ఏమైపోతాము? దేవుణ్ణి విడిచిపెట్టాము, యవ్వన కాలంలో సమాసాన్ని పట్టాము. అలాగే తిరుగుతున్నప్పుడు మాది చాలా పేద కుటుంబం, తినటానికి కూడా తినలేనటువంటి పరిస్థితి. ఇద్దరం అబ్బాయిలమే, అమ్మాయిలు ఎవరు లేరు మాకు. ఇద్దరిని చదివించే స్థామత లేక నా ఇంటర్ అయిపోయిన తర్వాత 3-4 సంవత్సరాలు కూడా నేను మానేశాను. ఇంటర్లో ఒక సబ్జెక్ట్ ఆగిపోయింది 1 year అని, దాన్ని 6 సార్లు రాశాను. అంటే 2 సంవత్సరాలు కూడా ఒక సబ్జెక్ట్నే రాశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా నన్ను ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళు, ఒక సబ్జెక్టు తప్పటం ఏంది, 2 సంవత్సరాలు రాయటం ఏంది అనేది. నేను అనేవాడిని, ఏసన్న గారు 6వ తరగతి 6 సార్లు చదివిండు, నేను 12వ తరగతి 12 సార్లు అయినా రాస్తా అనేవాడిని. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని ప్రకారంగా ఆ సబ్జెక్టును కూడా దేవుడు పాస్ చేయించాడు. నేను చదివితే మన్నయ్యన్న మానేయాలి, మన్నయ్య చదివితే నేనన్నా మానేయాలి. ఏది చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. అలాగే దేవుని యందు నేనే మానేసి మన్నయ్య కోసం ఒక 2-3 సంవత్సరాలు ఇక మన్నయ్యను చదివించడానికి ప్రారంభించాను. దేవుడి దయ వల్ల మన్నయ్య కూడా MBA పూర్తి చేశాడు. ఆయనకు దేవుని యొక్క కృప ద్వారా మంచి జాబ్ని, గవర్నమెంట్ జాబ్ని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నాకు సాక్ష్యం చెప్పాలంటే చాలా కష్టంగా ఉండేది, ఎందుకంటే చేయలేనటువంటి పరిస్థితి. చిన్నతనం నుండి పని, తల్లిదండ్రులు చూడాలంటే వాళ్ళ ఒక పరిస్థితి బాగుండేది కాదు. నా యొక్క జీవితంలో పని చేసుకుంటూ, తాగుతూ, తిరుగుతూ నా ఇష్టానుసారంగా నేను జీవించాలని సాగించేవాడిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి విడిచిపెట్టాను పూర్తిగా, దేవుని పక్కన పెట్టి లోకానుసారమైన జీవితాన్ని నేను సాగించాలనుకున్నాను. పని చేసేవాడిని, తాగేవాడిని, చేసేవాడిని, తాగేవాడిని. మా నాన్నగారు దేవుని సేవకుడే, పాస్టర్ గారే. మా అమ్మ చర్చికి వెళ్తూ ఉండేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ తాగుతూ పడిపోతూ ఉండేవాడు. ఇక నాకు ఒకటే ఆశ, ఏం లేదు, పని చెప్పాలా, పని, తాగటం, ఇంకేమీ పని లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉండి కూడా కొంతకాలం ఎలాగైనా మారుతారని ఎలాగ ఒక దైవజనులు వచ్చి చెబితే 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్కి కేరళ వెళ్ళాను. అక్కడ వీళ్ళందరూ కూడా పరిచయం అయ్యారు. దేవుని స్తోత్రం. అలాగా కొంతకాలం జరుగుతుండగా 3వ సంవత్సరంలో మా తల్లిగారికి అనారోగ్యంగా చాలా ఇబ్బంది పడ్డాము. దాదాపు తిరగని హాస్పిటల్ లేదు, తిరగని చోట లేదు. 15-16 లక్షలతో కూడా చాలా ఖర్చు మా అమ్మకి పెట్టాం. అయినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ తగ్గట్లేదు. అయిన లాస్ట్కి వచ్చేసరికి ఒక 2 సంవత్సరాల క్రితం మా అమ్మగారు చనిపోయారు. నాన్నగారు సేవ చేస్తూ ఉన్నారు. నాకు అప్పుడు అనిపించింది, ఇన్ని సంవత్సరాలు నేను బైబిల్ కాలేజీలో చేశాను, సాతాను నన్ను ప్రేరేపిస్తూ ఉంది, దేనికి? మళ్ళీ దోవ తప్పమని. హల్లెలూయా. ఏ సమస్యనైతే నుండి నేను బయటకు వచ్చానో దేవుని సన్నిధిలోకి మరలా ఏం చేశానంటే మరలా దోవ పూర్తిగా తొలగిపోయాను. ఇంత ప్రార్థన చేస్తున్నాము, ఇంత కలిగి ఉంటున్నామే, నా తల్లినే బతికించలేకపోయా దేవుడు, ఇంక నేనెందుకు అని ఒక ఆలోచన నాలో ప్రేరేపణ కలిగింది. మరలా తాగటం మొదలుపెట్టాను. మా నాన్నగారు ఏమో సేవ చేస్తూ ఉన్నాడు, అన్నయ్య ఏమో బ్యాంకు ఎంప్లాయీ, బ్యాంక్ వెళ్తూ ఉండేవాడు. వాళ్ళకి అక్కడ ఇష్టం లేక అక్కడ ఉంటే చాలా చిరాకులు వేస్తున్నానని మా గ్రామాన్ని విడిచిపెట్టి మరలా మధురై అనే గ్రామానికి వచ్చారు వాళ్ళు. ఇక ఎవరున్నారు నన్ను పట్టించుకునే వాళ్ళు? ఎవరు లేరు. తల్లి ఉంటే ఏం చేసేది? పట్టించుకునేది. తండ్రి ఏమో దేవుని సేవలో ఉండి అక్కడ రామంటే వెళ్ళిపోయేవాడిని. ఇక్కడ అన్నయ్య వాళ్ళు నా దగ్గరికి రామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. పల్లగిరిలో సొంత స్థలం ఉండేది, 2 స్టేర్ల బిల్డింగ్ ఉంది. నేను ఇక అక్కడే ఉండేవాడిని. పని చేసుకోవడం, తాగటమే నా పని.
అలాంటి సమయంలో ఏం చేశారంటే ఇంకా చిరాకేసి అప్పులయ్యి ఇక చేసిన కష్టానికి కూడా రూపాయి లేక లాస్ వచ్చి చేస్తున్న వర్కులో కూడా విడిచిపెట్టి 2 సంవత్సరాలు లారీ మీద తిరిగాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతైనా తిరిగాను కానీ ఎంత ఒక రూపాయి కూడా నా కంటికి అగపడేది కాదు. దేవుని వాక్యంలో ఒకటి ఉంటుంది, ఎందుకంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 14. సుఖ దినములందు సుఖముగా ఉండుము, ఆపదన దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగి 7:14 వచనం చదువుకుందాం. సుఖ దినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనినకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. చదవండి కింద కూడా. నా వ్యర్థ సంసారమును కాలములో నేను వీటినన్నిటినీ చూచి తిని, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులైయుండియు చిరాయువులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడై యుండకము, అధికముగా జ్ఞానివి కాకుము. నువ్వెలా నాశనము చేసుకుందువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోదువు. చాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చివరి మాట చదివినట్లయితే నీ కాలమునకు ముందుగా నువ్వెలా చెప్పాలి, నోరు లేపాలని మీరు. నీ కాలమునకు ముందుగా నువ్వు ఎలా చనిపోతావు. చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటాం మనం. మన యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో వేదనలు వస్తాయి, ఎన్నో మనకి ఇక మన తల చూపించలేనటువంటి పరిస్థితిలో ఉంటాం. కానీ మనం చనిపోవాలని వెళ్తాం, కానీ అక్కడ పోయేసరికే చావు ఉంటుందండి, చావు ఉండదు. నా యొక్క జీవితంలో మొన్న జరిగిన రీసెంట్గా 8వ చనిపోయి నేను బ్రతకటం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1, 2 కాదండి, 8 సార్లు కూడా నేను చనిపోయి దేవుడు నన్ను మళ్ళా తిరిగి లేపాడు. దేవుని స్తోత్రం. ఆయనకి ఇష్టం లేదు నేను చనిపోవటం. నా కాలానికి ముందు నేను చనిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎన్నిసార్లునండి నిజంగా ఎవరైనా కానీ క్షమించరేమో కానీ క్షమించగలిగినటువంటి ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్నోసార్లు 1, 2 కాదండి. ఎవరైనా ఊకుంటారండి? ఒకసారి దొంగతనం చేసామనుకోండి ఊకుంటాం, 2వసారి చేసామనుకోండి ఊకుంటాం, 3వసారి కూడా అదే ఇంట్లో దొంగతనం చేసాడు అనుకోండి ఏం చేస్తారండి? కొడతాము, లేకపోతే పోలీసులకు అప్పచెబుతాము, ఏదో చేస్తాం. కానీ నా యొక్క జీవితంలో 8 సార్లు కూడా చనిపోయి తిరిగి లేపినటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఎవరు లేరు నాకు, ఇంకా చనిపోదామనే స్థితిలో ఉన్నటువంటి నా పరిస్థితి అది. తల్లి లేదు, తండ్రి అంతగా పట్టించుకునేవాడు కాదు, అన్నయ్య పట్టించుకునేటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే పట్టించుకుంటారు, వాళ్ళు చూడరు, నన్ను పట్టించుకోరని కాదు. కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి? ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇవన్నీ సాగుతాయండి? నా ఇష్టానుసారంగా సాగుతాయా? సాగవు. కానీ చివరిసారిగా దేవుని యొక్క వాక్యంలో ఒక మాట అంటే చూసివా, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వాడిలో చిన్నవాడు తన ఆస్తిని సగాన్ని ఏం చేసుకున్నాడండి చెప్పలే, తన ఆస్తి సగం మొత్తం కూడా తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఇక ఎవరు ఉన్నారు ఇంట్లో? పెద్దవాడు ఉన్నాడు. అలాగే నిజంగా నా యొక్క జీవితంలో నేను చూస్తూ
ఆలోచిస్తున్నప్పుడు ఆ యొక్క వాక్యం నాకు గుర్తుకొస్తా ఉంటది. ఈరోజు నా తండ్రిని, నా అన్నని జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోయినటువంటి రోజు అది. పోయిన సంవత్సరం మార్చి 23వ తారీఖు ఈ డైరీలో రాసుకున్నానండి నా జీవిత చరిత్ర. నా ఎమ్మటి తాగినటువంటి స్నేహితులే నన్ను చనిపోయే స్థితిలో ఉండి విడిచిపెట్టి వెళ్ళినటువంటి వాళ్ళు. జీవితాంతం నేను 14-15 సంవత్సరాల నుంచి తాగుతూ ఉన్నాను. ఈ 14-15 సంవత్సరాలు ఉన్న స్నేహితులు కూడా చనిపోయే ముందు అరే నా పరిస్థితి బాగోలేదు అన్న టైంలో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు బ్రతికిచ్చారు? నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ వాస్తవంగా 5 రోజులు అన్నం లేదేమీ లేదు, ఒకటే తాగుడు. ఉగాది పండగ రోజు, రేపు ఉగాది పండగ అనగా ఆ నైట్ నుంచి బాడీ అయితే అసలు ఏది పనిచేయట్లేదండి. మొత్తం సేక్ వచ్చేసింది, అన్నం లేదు. మా ఊళ్ళో అక్కుండేది, మా పెద్దమ్మ కూతురు, వాళ్ళే నన్ను కొద్దిగా పట్టించుకునే వాళ్ళు, ఇంకెవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇక అంటే పట్టించుకోవాలంటే నేను ఒకళ్ళని ఏమనేవాళ్ళని కాదు, చూసిపోయేవాళ్ళు వచ్చిండా రాలేదా, ఇంటికి అన్నం తినడా తినలేదా, ఇదొకటి చూసుకొని పోయేవాళ్ళు. మా అమ్మోళ్ళ అన్నయ్య ఆయన నన్ను బాగా చూసుకునేటువంటి వ్యక్తి వాళ్ళే. ఆయన కూడా లాస్ట్కి చిరాకేసింది నా మీద. ఇంట్లోనే ఉండేది తాగు. ఇన్ని సంవత్సరాలు తాగాను కానీ ఎప్పుడు కూడా ఇంట్లో తెచ్చుకొని తాగలేదు. కానీ ఆ సమయంలో ఆ 5 రోజులు కూడా ఇంట్లోనే ఉండే ఫుల్ బాటిల్ మొత్తం కూడా ఆడే ఉండే. ఉగాది పండుగ రోజు ఆ నైట్ మొత్తం, ఆ రోజు మొత్తం కూడా అసలుకి చెయ్యి లెగవట్లేదు, కాళ్ళు లెగవట్లేదు, పడిపోయా అనుకున్నా, అయిపోయా అనుకున్నాను నా పరిస్థితి. ఇంకా మా నాన్నేమో చింతలపూడి దగ్గర, ఏలూరు దగ్గర సేవ చేస్తూ ఉన్నాడు. అన్నయ్య ఏమో మదిర ఖమ్మం దగ్గర. నేను అనుకున్నాను ఫోన్ చేసి చెబుదాం అనుకున్నా, రాండి చివరిసారిగా నా శవాన్ని చూసుకొని వెళ్ళిపోదురు కానీ అనుకున్నా. నేను నందిగా వెళ్ళాను హాస్పిటల్కి. రవి గారు అని తెలిసిన ఆయన దగ్గర పోతే ఇది నీ పని చేయదురా, మళ్ళీ పోయి ముందు తాగిపోరా అండ్లో. ఇక తాగుబుద్ధి కావట్లా. ఇంటికి వచ్చా, మీరు నమ్మండి నమ్మపోను కానీ దేవుని సాక్షిగా దేవుని పలిపేట మీద నేను చెబుతున్నా కానీ 3 లీటర్ల థమ్సప్, 3 లీటర్ల మాజా, 5 లీటర్ల బిస్లరీ సోడా, 3 బిందెలు నీళ్ళు తాగానండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏది తాగినా కానీ కడుపులో కొద్ది కూడా ఉండలేదు, మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ గాబు కాడ ఏదైతే కూర్చున్నానో మోటార్ వేయటం, గాబు కాడ కూర్చోవటం, 3 గాబుల్లో నీళ్ళు వాంతింగ్స్ అయినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆ తాగుడనే దాని మీదకి నన్ను మనసు కలగనీయకుండా చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయం లేదు కానీ చెప్పాలంటే చాలా ఉంది. ఆ రోజు సాయంత్రం అన్నయ్యకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి మా మామయ్య దగ్గరికి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెట్టారు, తిన్నాను. అట్టే తేపకొద్ది తిన్నాను. మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పకపోతే బాగోదు, మరి మీరు ఎంత చేసి ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఎందుకు చెప్పలేదు మావయ్య అంటాడరా, ఏమనైతే మమ్మల్ని అంటాడు. మా అక్క నన్ను అరిచి మా అన్నయ్య ఫోన్ చేస్తే మా అన్నయ్య అన్నాడు సాయంత్రం వచ్చి తీసుకెళ్తానని. ఏడిచా నేను. వాడు అన్నాడు ఒకటే మాట, తల్లి చనిపోయిన బాధ లేదు, 15 లక్షల అప్పు కూడా దాదాపు వాడు ఒక్కడే తీసుకుంటూ వచ్చాడు. మా నాన్న పట్టించుకునేవాడు కాదు. వాడు అక్కడే చాలా కష్టపడ్డాడు పాపం. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను నా డబ్బు నా ఇష్టానుసారంగా తిరగటం, తాగటం ఏం చేశాను. అయితే ఒక మాట అన్నాడు, నువ్వు తాగకుండా వస్తానంటేనే రా, లేకపోతే రాబాకు, నా సంబంధం లేదన్నాడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. నేను ఏడ్చుకొని చెప్పాను, తాగను, నీ దగ్గరకు వచ్చి ఉంటానన్నా అని చెప్పాను. వచ్చిన తర్వాత సాయంత్రం దేవుడు ఆ రోజు మా నాన్న కూడా అక్కడికి పంపించాడు ఇంటికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా నాన్న వచ్చి ఇద్దరం కలిసి మదిరి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మా వదిన ఒక అబ్బాయి
వాళ్ళిద్దరు కలిసి వేరే ఒక ఫంక్షన్ ఉండిన ఫంక్షన్కి వెళ్ళారు. మార్చి 23వ తారీఖు ఉగాది పండుగ రోజు సాయంత్రమే వచ్చారు. నేను చేసిన తప్పు ఏంటంటే లారీకి పోయి వచ్చిన తర్వాత జనవరి 2వ తారీఖు నుంచి మార్చి దాదాపు ఫిబ్రవరి నెలాఖరు దాకా కూడా పెయింటింగ్ వర్క్ వెళ్ళాను. అసలు నా వర్క్ పెయింటింగ్ వర్కే. అది మానేసి అప్పులేని అని కొద్దిగా ఎవరు కూడా చిరాకేసి నేను ఇక లారీకి వెళ్తే దూరంగా వెళ్తే హ్యాపీగా ఉండొచ్చాను. అక్కడికి వెళ్ళాను లారీకి. 2 సంవత్సరాలు లారీ మీద కేంద్రంగా చేసి డ్రైవర్గా చేశాను. అలా చేస్తున్నప్పుడు ఇక మన్నయ్య వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత నైటు నిద్ర పట్టట్లేదు. పిచ్చి పిచ్చి కలలో లేచి తిరగటం, వాడొచ్చిండు ఈడొచ్చిండని మొత్తం కూడా పిచ్చి పిచ్చిగా కలలు రావటం, మొత్తం కూడా నైట్ నిద్రపోనే లేదు. దేవుని స్తోత్రం. మా నాన్న దగ్గరుండి ప్రార్థన చేసి, ఆ పక్కనే మా మామయ్య వాళ్ళు చర్చికి వెళ్తారు దెందుకూరు అని, ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి పాస్టర్ గారితో మాట్లాడి, మరి ఇటు సంగతి అయ్యా తమ్ముడు బాగోలేదు, ఇది పొజిషను అంటే తీసుకురామనంటే ఆ రోజు కూర్చున్నాను. శుక్రవారం కూర్చున్నాను, ప్రార్థన చేసి కూర్చోబెట్టాడు. శుక్రవారం శనివారం ఆ చర్చిలో కూడా ఇక ఎవరైతే నా ఎమ్మటి చుట్టూ తాగి తిరిగి ఉన్నారో వారందరూ కూడా కిటికీలు ఉండేవి. కిటికీలు పక్క నుండి లోనకు రాలేక వాళ్ళు పిలుస్తూ ఉన్నారు, రా తాగుదాం రా తాగుదాం రా అని పిలుస్తూ ఉన్నారు. ఆ చర్చిలో నుంచి నేనైతే బయటికి పోలేకపోతున్నాను. ఎందుకంటే దేవుడు పోనేయట్లేదు. సాతానులు మొత్తం కూడా పిలుస్తూ ఉన్నాయి, పట్టు పీడిస్తూ ఉన్నాయి. నిజంగా నా యొక్క జీవితంలో ఉంటూ ఉన్నప్పుడు సాతాను ఏం చేసిందంటే, ఆ శుక్రవారం ఉన్నాను, మామూలుగా ఉన్నాను, శనివారం నైటు అసలు ఉండట్లేదు చర్చిలో. ఆ చర్చిలో నుంచి ఎప్పుడైతే బయటికి లాగుదామా అని చూస్తూ ఉంది. బయటికి పోతున్నా మా నాన్న నన్ను కొడుతూ ఉన్నాడు. నిజంగానండి మా నాన్న ఎంత టార్చర్ పెట్టానంటే, అది ఒక దేవుని సేవకుడై ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నాడు, కానీ రెండో వ్యక్తి అయినా కానీ అక్కడ ఉండిపోయేవాడు కాదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అసలు చర్చిలో ఒక నిమిషం కూడా ఉండట్లేదు. నేను బయటికి లాగేస్తున్నా, తలుపులు వేసిన తలుపులు కూడా లాక్కుంటూ పోతున్నా, పగలు కొడుతున్నా, నేను వెళ్ళిపోతానని. దేవుడు అక్కడ ఉన్నప్పుడు పరిస్థితిలో నుంచి దెయ్యాలు అడుగుతూ ఉన్నాయి, నువ్వు వెళ్ళిపోతావా బయటికని. అంటే ఒక్కదాని అమ్మటే ఒకటి వస్తూ ఉన్నాయి. నాకు చిరాకేసి మీరు ఎంతమంది ఉన్నారా అని అడిగాను. దేవుని స్తుతులు హల్లెలూయా. ఏం చెబుతున్నాయి తెలుసా? 1000 దెయ్యాల కన్నా ఎక్కువే ఉన్నామన్న. దేవుని స్తోత్రం హల్లెలూయా. పాటలు లేదు. ఆ రోజు లేపుతున్నా మా నాన్నని, ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయన్న. శాంసు కీర్తన 91 అధ్యాయము, కీర్తన 23 అధ్యాయం, ఈ రెండేనండి మోకాలు దండేసి ప్రార్థన చేస్తున్నా. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రతిరోజు కూడా పండుకునే ముందల 2 వాక్యాలు చదివిన తర్వాతే నిద్రపోయేవాడిని. ఇప్పుడు కూడా అంతే. ఎందుకంటే ఆ వాక్యంలో ఎంత ఉందో తెలుసా అండి? మహోన్నతుని చోట నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. దాంట్లో ఇంకా ఉంటాయి, సింహములైన నాగభౌములైన తేలునైనా అనగదొక్కేవాడు. దేవుని స్తోత్రం. ఎవడైనా నమ్మగలిగిన యేసుక్రీస్తు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక దెయ్యం ఉంది. ఆ దెయ్యం ఎప్పుడో తెలుసాటండి, నేను ఎప్పుడైతే తాగటం మొదలు పెట్టానో ఆ రోజు నుంచి నన్ను పట్టినటువంటి దెయ్యం. హల్లెలూయా. బెడ్షీట్ ఉంటుంది చూసారండి, దాన్ని నలిపి నువ్వు నమ్మపోండి కింద వేస్తుంటే పైకి లేస్తుంది, అది తెత్తిలేస్తుంది నా మీదకి. పాటల ఎంత ప్రార్థన చేసిన పాటల గట్టి కేకలేస్తున్నా చర్చిలో అంటే నాకు వినపడుతుంది, కానీ పక్కన మా కిటికీలో నుంచి చెబుతున్నారు, ఏయ్ చిన్నంగా చేయి, నిద్రపోవద్దా మేము, చిన్నంగా ప్రార్థన చేయి, ఏంది నువ్వు నిద్రపోవా, మమ్మల్ని నిద్రపోనివా అని పక్కన వేరే వాళ్ళ మనుషుల చేత మాట్లాడించండి. అసలు వాళ్ళు ఏమీ నేను పట్టించుకోలేదు, కానీ దేవుని స్వరం ఆ 2 వాక్యాలే చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా. తెల్లారుజామున 4-5 గంటల టైంలో అది స్వెటర్ ఏమైందో తెలుసా అండి, స్పాంజిగా ఉండేది మెత్తగా, రాజస్థానాలు బయట అమ్ముతా చూసి అలాంటిది నా బెడ్షీటు. అదేం చేసింది తెలుసా, తెత్తిలేసి కింద పడి అది దాంట్లో నుంచి బొమ్మ ఉండో చూసారండి, ఏ బొమ్మ? ఆంజనేయ స్వామి బొమ్మ కింద పడిపోయింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం హల్లెలూయా. అది ఎక్కడ పట్టిందంటే, చిన్నప్పటి నుంచి కూడా తాగటం మొదలుపెట్టిన కానించి కూడా నన్ను వెంబడించింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ విముతి నుంచి కూడా దేవుడు నన్ను విడిపించాడు.
ఆదివారం నైట్ ఆదివారం ఆరాధన జరిగింది. అయ్యగారు వాక్యం చెబుతూనే ఉన్నాడు. 2 మెట్లు ఉంటాయండి, బలిపీఠం ఉంటుంది. అటేపు స్టెప్స్ ఉంటాయి, 3 స్టెప్లు, ఇటే 3 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు సందులో కొద్దిగా చీమనీరంత కన్నం ఉండేది. ఇక నా సొయ్యలో నేను మటుకి ఏమీ లేను, కూర్చున్నా అంతే. మొత్తం కూడా ఎవరున్నారు నా చుట్టూరు? సాతాను శక్తులు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తున్నారు, నేనేదో అట్ట కూర్చున్నా. అయితే ఆ నిరగణంలోకి 2 పాపలు, చిన్న పిల్లగాళ్ళ, నా కళ్ళకి అట్ట అగపడుతుంది. ఆ 2 నిరగణాల్లో పడి ఆ ఈ బలిపీఠానికి ఆ మెట్లకు మధ్యలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో పడ్డారంట. పడి అది దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు నేను అంటున్నా, మా నాన్నని మా అన్నని కదిలేస్తున్నా, పక్క నుండి ఎదరుండి. ఏంది అయ్యగారు అట్ట వాకింగ్ చదువుతుండు, వాళ్ళు కదిలేస్తున్నా, చనిపోతున్నారు, వాళ్ళ ధీరైంది. ఏనేం పాస్టరు, ఏ నాన్న నుంచి వచ్చిన పాస్టర్ అని గట్టిగా చదువుతున్నా నేను. కానీ నాకేం అర్థం కావట్లేదు, కానీ వాళ్ళతో చదువుతున్నాను. అయ్యగారు అంటున్నాడు, ఆ పాస్టర్ గారు చాలా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, ఆయన రమేష్ అరవబాక్ అన్నాడు. అయ్యగారు నేను అంటున్నా మా నాన్నతో, ఏనేం పాస్టర్ నాన్న ఎందుకు వస్తున్నారు ఈయన దగ్గరికి మీరు, ఈయన వాక్యం ఏం బాగుంటుందని, అవతల చచ్చిపోతున్నా కానీ ఆ పిల్లగాళ్ళని తీయట్లేదే, ఇదేం వాక్యం అంటే అక మన్నయ్య అరబాకు, మా వదిన కేకేతన పక్కన ఉంది, మా వదిన ఆ మెట్లు పక్కన, మా వదిన చెబుతున్నా మన్నయ్య చెప్పమని, వదినని చెప్పు అని చెబుతుంటే మా అన్నయ్య ఏం లేదు, ఆ పేపర్ మీద చిన్నగా ఏదో రాసి అట్ట వేసింది అంతే. ఈడే దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే, పాస్టర్ గారి యొక్క వాక్యాన్ని, విశ్వాసాన్ని దాన్ని ఏం చేయాలా, పోకుండా ఉండాలని పోరాడుతుంది, కానీ అది దాని సాధ్యము కాలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఆ వాక్యం గుర్తొచ్చింది, ఎందుకంటే తన చిన్న కుమారుడు తన ఆస్తి మొత్తాన్ని కూడా నాశనం చేసుకొని చివరికి ఎవరి దగ్గరకు వచ్చాడండి? తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి ఏమన్నా విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అన్నయ్య ఏమన్నాడు? పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూడా కష్టపడి తండ్రి వెంటనే వేసుకొని ఉన్న సమస్య మొత్తం కూడా అప్పులైతే అప్పులు తీర్చుకొని, అలాగే తినటానికి వాళ్ళ యొక్క ఉన్నటువంటి భటులు, వారి వెనక చేస్తున్నటువంటి వ్యక్తులు వారందరూ కూడా తిండి సమృద్ధంగా పెట్టినప్పటికి కూడా ఏం చేశాడు? తండ్రి ఏమని అన్నాడండి? ఆస్తి మొత్తం తీసుకొని వెళ్ళిపోయావు కదా, నీ ఇష్టానుసారంగా నాశనం చేసావు, కానీ మళ్ళా వద్దు వెళ్ళిపోమన్నాడండి తండ్రి. జాగ్రత్తగా వినాలి, ముగిస్తాను నేను. వెళ్ళిపోమన్నాడా? వెళ్ళిపోమని లేదు. ఏమన్నాడు? హక్కును చేర్చుకొని కౌగులిగించుకొని ఏం చేశాడండి? మంచి విందును ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా యొక్క జీవితంలో కూడా నిజంగా మీరు నమ్మపోనండి, ఇప్పుడేదో ఒక మనిషిలాగా ఆకారంలాగా ఉండగానే చాలామంది నన్ను గుర్తుపట్టడానికి కూడా లేనటువంటి పరిస్థితి. నల్ల కప్పేసి అన్నం లేదు, ఎవరు పెట్టేవాళ్ళు లేరు. ఎవరు పెడతారండి? ఒక రోజు అంటే పెడతారు, ఓపుకుంటే వండుకునేవాడిని, లేకపోతే తాగేవాడిని, అంతే పండుకునేవాడిని. అలాంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు నన్ను మరలా చేసుకొచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆ తాగుడు అనే అసలు ఆ ధ్యాస లేదు, ఆ మాట కూడా లేదు. ఆదివారం నైటు ఇక వెళ్ళిపోతానంట మా అన్నయ్య వచ్చిండు. వచ్చి నేను వెళ్ళిపోతా, నాకు ఇంటికి పోవాలి. మా అన్నయ్యని చూస్తే వేరే ఒక అన్నయ్యలాగా గుర్తొచ్చాడు, కానీ మన సొంత అన్నయ్యలాగా నా కళ్ళల్లో ఉండేవాడు కాదు. ఇప్పుడు మీరున్న అలెక్స్ ఫేస్ ఉండేది కాదు, వేరే వాళ్ళ ఫేస్ ఆడుండేది, అట్టగపడేది. అయితే ఈ ఒక్క నైట్ ఉండు, రేపొద్దున వెళ్ళిపోదాం అన్నాడు. నేను వెళ్ళిపోతా అంటే వేరే వాళ్ళ ఇంటి దగ్గర పోయేస్తా, ఒక గంట, ఒక అర్ధ గంట కూర్చో, నేను వస్తాను అన్నాడు. ఇక అంతే పోయింది, కానీ రాలేదు. ఆ నైట్ మటుకి నిజంగా దేవుడు చేసిన అద్భుత కార్యం ఏందో తెలుసా? నా ఎమ్మటైతే ఎవరైతే తాగారో వాళ్ళందరూ కూడా ఆట ఎక్కి పోతా కింద పడిపోయారంట. అది నేను చూసి తలుపు తీసుకొని అటు పక్క చర్చి ఉంటుంది, చర్చి పక్కన మొత్తం కూడా ఖాళీ స్థలాలే, మిరప తోటలు, పత్తి చెట్లు ఉంటాయి, మొత్తం ఖాళీ స్థలమే. ఆ చాలల్లో పడి ఉరుకుతున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా నాన్న కేకేసి గద్దించాడు, యాడికి రా పోతున్నావు రా అంటే వెనక తిరిగి చూసి చర్చిలో కూర్చోబెట్టి తాళాలు వేసాడని. మీరు నమ్ముతారో నమ్మరో కానీ చర్చి లోపల తాళాలు వేసుకున్నాడు, పోనీకుండా ఎటుపోతాను అని. ఆ రాత్రి ప్రార్థన చేసి పండబెట్టాడు. పండుకున్న తర్వాత అర్ధరాత్రి 12:30, 1 సమయంలో ఇక
ఆ శరీరం మొత్తం కూడా ఒక ఆయన ఏ కొట్లలో అయితే తాగానో వాళ్ళందరూ కూడా కలిసి కూడా మందు పోస్తూ ఉన్నారు నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటిది? సారా పోస్తూ ఉన్నారు నాకు. తాగిన తర్వాత మా బావ ఆయన కూడా నాతో పాటు తాగిండు, కానీ వీడు తాగితే చచ్చిపోతాడు ఈ ముందు అనుకొని దేవుని రూపంలో ఒక వ్యక్తి వచ్చి ఆయన ఏం చేశాడు, వీడు చచ్చిపోవాలి అని గడ్డి మందు పోసారంట నాకు. దేంట్లో? గడ్డి మందు తాగితే ఉంటారండి, చచ్చిపోతారు. గడ్డి మందు పోసినప్పుడు ఆ గడ్డి మందులో చావకుండా యేసుని రక్తం అనగా ఒక వ్యక్తి తీసుకొచ్చి దానికి ఇరుగుడు మంది ఏం చేశాడంటే దాంట్లో కొద్దిగా ఒక చుక్కే కలిపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నడినెత్తి నుంచి అరికాల వరకు కూడా దేవుని స్వస్థపరిచి వాంతులు అయిపోయినాయి. అప్పుడు నిజంగా ఆ టైంలో వాన పట్టడం ఏందో నాకు అర్థం కాలేదు, కానీ నిజంగా అండి మంచి ఎండాకాలం వాన పడిద్దా? పడదండి. నిజంగా బయటికి పోయి కూర్చొని చూస్తుంటే వాన, అది దేవుణ్ణి నేను అనుకున్నా తెలుసా, దేవుని అభిషేక రక్తంతో నన్ను కడిగాడు అనుకున్నాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అర్ధరాత్రి పొగులు పద్దా కూడా ఏమి లేదు, కరెక్ట్గా మీరు నమ్మనంపండి, ఓన్లీ ఒక 5 నిమిషాలు కూడా పడలేదు వాన. బయటికి పోయి ప్యాస్ పోసుకోవడానికి వస్తే ఆ వాన తడిసి వచ్చాను నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా జరగనటువంటి పరిస్థితి అది. చర్చి పడిపోతుందని మా నాన్నని, నువ్వు రా బయటికి రా, నిరగండాలంటే పడిపోతుందా చర్చి, నువ్వు బయటికి రాని లాక్కొచ్చానండి నేను. మా నాన్న కూడా ఉండలేకపోయాడు తెలుసా అక్కడ. ఆ ప్రార్థన చేపట్టి ఉన్నాడు, కానీ అలాంటి శక్తులు, అలాంటి చేతబడి శక్తులు ఎన్ని నా మీద పడ్డాయి, కొన్ని చాలా ఏడ్చిపడ్డాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి స్థితి నుంచి కూడా ఈరోజు ఎక్కడి నుంచో పెట్టేవాడంటే ఆయన యొక్క కృపే. దేవుని స్తోత్రం. 2 చేతులు అయితే అలా చూద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళెంతమంది బతికిలాడేవారో తెలుసా నన్ను? మీరు వాస్తవంగా చెబుతున్నాను ఇక్కడే. అలెక్స్, దినేష్, మోసెస్, మీ దేవుడు చూసే ఉంటారు, ముగ్గురు తెలుసుగా. వైశ్వరేసి ఆయన మా దగ్గరే, ఇద్దరికి 20 కిలోమీటర్ల దూరమే. ఎంత బతికిలాడేవాళ్ళు తెలుసా? ఎవరి మాట ఏం లేదు. ఆ చెప్పినంత చెప్పు ఒకసారి లేవు తినేసి ఈ మాట కూడా చెప్పాను నీతో. సువార్తకి ఏది పిలవకు కానీ మీ ఇంట్లో పనసిని ఏమున్నా పిలువు, కానీ దేవుడి సువార్త అంటే పిలవబాకన్నాడు. అన్నాడా లేదని? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి నమ్మదగిన దేవుని నేను విడిచిపెట్టి తిరిగాను. కానీ ఇందాకేముందో తెలుసా? నీ కాలానికి ముందు నువ్వు ఎలా చనిపోతావు. మీకు తెలిసే ఉంటుంది ఎబ్రీపట్నం, ఐడియా ఉందండి? ఎబ్రీపట్నం ఆ కృష్ణానదిలో దూకటానికి పోయా, తాగేసి వెళ్ళిపోయి చేతబడి చేసి అక్కడ గడిపారు. నీళ్ళల్లో ఒక మెట్టు ఉండగానే దేవుని స్వరూపం నా మీదకి పైకెత్తి, నా కుమారుడా, ఆ రోజు మాట్లాడిన వాగ్దానం ఈ దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా కుమారుడా, నీ కాలానికి ముందు నువ్వెలా చనిపోతావు. ఆయన నమ్మదగిన దేవుడు అండి. నిజంగా ఈరోజు మీ యొక్క కుటుంబంలో కూడా, మీ యొక్క జీవితంలో కూడా, నా భర్త మారట్లేదు, నా కుమారుడు మారట్లేదు, నా కూతురు మారట్లేదు అని మీరు ఆలోచిస్తున్నారేమో, కానీ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. నువ్వు ఎటు తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా కానీ శుక్రంలాగా తిట్టుకొచ్చి కూర్చోబెట్టే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరండి? నిజమైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రావటానికి కూడా నేను రాత్రి ఏ టైంలో బయలుదేరానో మీకు తెలుసా అండి? రాత్రి 12 టైంలో నేను మదిరి నుంచి విజయవాడ వచ్చాను. 2 అప్పుడు, 2 నుంచి 6 దాకా కూడా ట్రైన్ కోసం కూర్చున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేనికి అనుకున్నా, నేను రావాలనుకున్నా. తర్వాత నిన్న సాయంత్రం టైంలో కూడా మా అన్నయ్యకి చెప్పలేదు ఇట్లా వెళ్తున్నానని. ఆయన బిజీలో ఆయనకి వెళ్ళిపోతున్నాడు, కలవట్లేదు. నేను లేచేపాటికి మా అన్నయ్య వెళ్ళిపోతున్నాడు బ్యాంకుకి. నాకు స్టాప్కి వచ్చేసరికి నేను సూపర్ మార్కెట్లో చేస్తున్నా. దాంట్లో వచ్చేసరికి నాకు కలవదు, ఫోన్ మాట్లాడక కూడా టైం ఉండదు తొందరగా. నిన్న సాయంత్రం 7 ఆ టైంలో అలెక్స్ జోనాథన్ నాకు ఫోన్ చేసి, ఎక్కడ ఉండవు బావా అన్నాడు. మీరు సంగతి షాపులో ఉన్నాను. ఏంది రావట్లేదా అన్నాడు. బత్తాలే అన్న. నువ్వు మారవు, నువ్వు ఎప్పుడు ఎంతే అన్నాడు. ఎమ్మన్నే ట్రైన్ చూశాను.
నేను నిడుబోలు కొట్టపోయి నిడుబోలు కొట్టాను. ఆ తాడేపల్లిగూడెం దగ్గర చూపిస్తుంది నిడతబోలు. తర్వాత కూడా నాకు కన్ఫ్యూజన్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాల. ఇక తర్వాత ఫోన్ చేస్తే కట్ చేసినప్పుడు మీటింగ్లో ఉన్నారు, నాకు వాట్సాప్ పెట్టిండు. పలానూరు అంటే అప్పుడు కొడితే పద్మావతి ట్రైన్ 12ంటికి ఉందని. మా అన్నయ్య ఫోన్ చేసాడు, సంగతి అన్న వెళ్ళాలనుకున్నా అన్న. మా అన్నయ్య వెళ్ళిపోనానా అన్నాడు. ఒకటే మాట్లాడు, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నైటు వచ్చేసాను అక్కడికి. డాక్టర్ సతీష్ కుమార్ గారు కలవరేశ్వరం మీటింగ్స్ జరుగుతున్నాయి అక్కడ. రాత్రితో లాస్ట్. అసలు అయితే అక్కడికి వెళ్దాం అనుకున్నా నాకు ఆలోచన ప్రకారం. కానీ దేవుడు ఏం చేశాడు, తన బిడ్డని ఎక్కడైతే వాడుకోబడాలో అక్కడే దించే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. సమస్తమును పోగొట్టుకున్నా నేను. 40 మంది వర్కర్లు ఉండేవాళ్ళు నా కింద, పెయింటింగ్ వర్క్ మొత్తం పోయింది. ఉన్న డబ్బులు మొత్తం పోయినాయి. ఇల్లు ఉంది, చివరికి ఇల్లు కూడా అమ్ముకునే స్థితిలో మేము ఉన్నాం తెలుసండి. 15 లక్షలు అయిపోయినాయి. మా అమ్మకి హెల్త్ బాగోక, పరిస్థితి బాగోక, తారమ్మ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమీ లేదన్నారు. ఎన్ని స్కాన్లు చూపించినా కానీ ఏమీ కూడా లేదు. చివరికి చనిపోయారు. ఆ అప్పు ఎవరు తెరవాలి? మా నాన్నేమో పనికి వెళ్ళాడు, నేనేమో ఉన్నదేమో తాగి తిరుగుతున్నా. అన్నయ్య ఒక్కడు, వాడికి వచ్చే 10,000 జీతంతో ఆయన భార్యనే పోషించుకోవాలా, పిల్లగాడినే పోషించుకోవాలా, ఈ అప్పే తెరవాలా. కానీ నమ్మదగిన దేవుడు ఒకడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ గృహం అట్టే ఉంది. దాదాపు 10 లక్షల దాకా దేవుడు మన్నయ్య కష్టార్జితంతో, నేను నిజంగా చెబుతున్నా, దేవుని ఎదుట ఉంది. మన్నయ్య కష్టార్జితంతో నా 10 లక్షలు కూడా దేవుడు తన రుణ సమస్యలు మొత్తం కూడా తీర్చుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అన్నయ్య హక్కును చేర్చుకున్నాడు. తండ్రి తన కుమారుని అయితే ఏ విధంగా అయితే హక్కును చేర్చుకున్నాడో ఆ విధంగానే నన్ను కూడా మన్నయ్య నా దగ్గర చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మా వదిన ఉందంటే మా అమ్మ కన్నా ఎక్కువ నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ ఆడబిడ్డ ఏ తల్లి అయితే కండదో కానీ నిజంగా ఎవరైనా వదినంటే అసలు ఎవరు ఈ రోజులో ఎవరు చూస్తున్నారండి? నేను పెళ్ళిడి వయసులో ఉన్నటువంటి నేను ఎవరినైనా ఒక ఇంట్లో ఉంచుతారండి? ఏ ఆడపిల్లైనా ఉంచుకోదు. కానీ ఈరోజు కూడా మా వదిన నేను ఉన్నామంటే సొంత అక్కాదమ్ముడి కన్నా ఎక్కువగా ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కష్టం వచ్చినా సరే ఆ పని ఎక్కువ చేయలేదు పాపం, ఓపుకుండదు. చిన్నప్పటి నుంచి చేసిన అలవాటు తక్కువ. చివరికి మీరు నమ్మబడిన బట్టలు కూడా నేనే ఉతుకుతా, ఒక్కోసారి గిన్నెలు కూడా నేనే కడుగుతా. ఇప్పుడు కూడా అంతే, మన్నయ్యనంతే నేనేనంతే. ఒకటి చేసుకోలేదు. పిల్లగాడు ఒకడు పువ్వులు వాడినే ఎత్తుకోవాలా, నిద్ర పట్టదు, రైతు నిద్రపోనేడు, ఓపుకుండదు చేయాలని. నిజంగా అలా కలిసి ఉన్నామంటే దేవుని యొక్క కృపే. దేవుని నమ్ముకున్న బిడ్డ కాబట్టి ఎవరై తెలిసిద్దండి ఆ బాధ? దేవుని బిడ్డలకే తెలిసిద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన కుమారుని ఏ విధంగా అయితే హక్కును చేర్చుకున్నాడో నా తల్లి మా అన్నయ్య నాన్న కూడా హక్కును చేర్చుకున్నాడు. ఆ రోజు నుంచి వచ్చిన తర్వాత విజయవాడ హాస్పిటల్కి వెళ్ళాను. ఏం కావాలని లివర్ కామర్స్ అయిపోయినాయి. 2 లివర్లో కూడా ఒక లివర్ పూర్తిగా దెబ్బతిన్నది, ఒక లివర్లో ఇప్పుడే స్టార్ట్ అయింది. తాగి విజయవాడ హాస్పిటల్లో చూపించాము. హాస్పిటల్ పేరు కూడా ఏదో ఉంది, మర్చిపోయాను. ఫేమస్ డాక్టర్. ఆడ పోయి ఆయనతో కూడా అదే విధంగా మాట్లాడుతున్నా. మీరు నమ్మకపోండి, దేవుని సాక్షి చెబుతున్నాను. డాక్టర్కి మానసిక దాన్ని అంటారు మానసిక వైద్యుడు, అంటే మెంటాలిటీకి సంబంధించినటువంటి వైద్యుడి దగ్గరికి నన్ను పంపించారు. అక్కడికి వైవి సుబ్బారెడ్డి ఫేమస్ హాస్పిటల్లో విజయవాడలో. నిజంగా మీరు నమ్మకపోండి, 4-5 పేపర్లు నింపాడు. నేను చెబుతుంటే ఆయన రాసుకుంటుంటే 2 గంటలు పట్టింది ఆయన నేను చెప్పడానికి. ఆయన ఇట్లా చూస్తున్నా, ఇక నువ్వు ఉండలేవు, నువ్వు ఇక వారంలోనే అటు ఇటు వెళ్ళిపోతావు నాన్న అన్నాడు. అది నాకు చెప్పకుండా మా మామయ్యకి మా నాన్నకి చెప్పారు, ఇద్దరికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5 పేపర్లు చూస్తున్నా, ఏది ఈ రోగం లేదు, ఈ బాధ లేదు, ఈ మనాది లేదు అనేది లేకుండా లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూసి డాక్టరే ఆశ్చర్యపోయాడు. ఏంద్రా బాబు నువ్వు అని. ఆయన అన్నాడు, ఒకటే మాట అన్నాడు, 10 రోజులు నువ్వు ఈ హాస్పిటల్లో ఉంటేనే రికవర్ అవుతావు, అది కూడా మేము కన్ఫామ్గా చెప్పలేము.
అది కూడా కన్ఫామ్గా చెప్పలేము. ఆ 10 రోజులు కూడా ఇక్కడ ఉంచితేనే, మా అబ్జర్వేషన్లో ఉంచితేనే తప్ప, లేకపోతే ఈ అబ్బాయి చాలా కష్టం అని చెప్పారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. డబ్బులు లేవు. 5,000 10,000 తీసుకొని వచ్చాడు మా మామయ్య. మా అన్నయ్య ఒక 5,000 ఇచ్చాడు, మా మామయ్య ఒక 5,000 తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత నేను అన్నాను, ఒకటే మాట అన్నాను, ఎక్కడైతే ఉన్నాను వెళ్ళిపోదాం పాండి మన ఇంటికి. తర్వాత దాని డబ్బులు లేవు. డబ్బులు వచ్చినప్పుడు తర్వాత 50,000 కావాలన్నారు. రూపాయి బిల్ల లేదు. ఏం చేయాలి అర్థం కాక దేవుడి ఇంటికి వచ్చిన తర్వాత బస్సు దిగి వచ్చేటప్పుడు కూడా, బస్సులో కూడా మైండ్ పని చేయట్లేదు. ఎదటను కొడుతున్నా, మా మామయ్యలా కాకపోతున్నా. ఏది మా ఏడవడం అంటున్నా నేను. ఆయన పిలిచి, వేరే వాళ్ళని పిలిచి, ఏం దాకా ఏడవడం ఏందంటున్నా. వాళ్ళమ్మ మా నాన్నను మా మామయ్య చెబుతున్నారు, కొద్ది పని చేయదులే, మా మైండ్ పని చేయట్లేదంటే వాళ్ళు వదిలిపెట్టారు. ఇంటికి పోయి వచ్చిన తర్వాత కాళ్ళు కడిగి స్నానం చేసి వచ్చిన తర్వాత పక్కన, ఇంటి పక్కన ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీలో నుంచి దెయ్యాలు నాతో మాట్లాడుతున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవా, ఇక్కడ నుంచి వెళ్ళిపోవా అని నన్ను మళ్ళా బాధిస్తున్నాయి. కానీ ఒకటే చెప్పా, దేవుని యందు నమ్మకంగా ఉంటే ఇక నీ యందే చనిపోయినా నీ కొరకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే తండ్రి ఎలాగైతే చేర్చుకున్నాడో దేవుడు మరలా చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట మరొక్కసారి చెప్పి ముగిస్తాను. ప్రసంగం గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. అధికంగా నీతిమంతుడై ఉండకము, అధికముగా జ్ఞానవి కాకము, నిన్ను నువ్వెలా నాశనము చేసుకుందువు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నువ్వెలా చనిపోతావు. దేవుడి యొక్క మాట మరలా నాకు జ్ఞాపం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయాలని, ఎప్పుడు కూడా దేవుని యందులో విశ్వాసం కలిగి ఉండాలని మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా వివాహం కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ అయితే దేవుని యందు విశ్వాసము, దేవుని యందు నమ్మకత కలిగి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. చాలామంది దేవుని ఎరగనటువంటి బిడ్డలు వస్తున్నారు, కానీ నాకు వద్దని చెబుతున్నాను. ఇన్ని సంవత్సరాలు ఆపినటువంటి దేవుడు ఆయన చిత్తాను ప్రకారంగా నా వివాహం జరిగించడానికి నాదొక ఆలోచన. కాబట్టి మీరందరూ కూడా నా యొక్క వివాహం కొరకు ప్రార్థన చేయండి. మా యొక్క కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనుల అమ్మగారికి, అదేవిధంగా అలక్షన్కి, అదేవిధంగా మీ సంఘం తరపున మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఇంకా చాలా కట్ చేసుకుంటూ వచ్చాను. దేవుని సేవకులు వెనకున్నారు కాబట్టి వారి యొక్క సమయాన్ని ఇద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచి సాక్ష్యము. కుమారుడు ఏ విధంగా జీవించాడో తన జీవిత విధానాన్ని మనకు తెలియపరిచాడు. దేవుడు ఏ విధంగా అయితే తనను రక్షించాడు అనేది మనకు తెలియపరిచాడు. నిజంగా దురాత్మల చేత పీడింపబడి మరణపాయం నుంచి దేవుడు నడిపించినట్లుగా ఆ కుమారుడి జీవితంలో చీకటి నుండి ఈ మందిరములకు రావాలని, ప్రార్థనలో ఉండాలని ఎంతో ఆశ కలిగి మరి దైవ సేవకులు మరి పిలిచిన వెంటనే మన యొద్దకు వచ్చారు. అది ఎంతో ఆశీర్వాదకరము. మరి దైవ సేవకులు కొద్ది నిమిషాలు మనతో మాట్లాడిన తర్వాత వాక్యములోకి వెళ్ళి వాక్యము ద్వారా కూడా మనమందరము విశ్వాసాన్ని పెంచుకుందాము. మన మధ్యలో ఉన్న మరి దైవ సేవకులు వస్తుండగా మనం అందరము, రమేష్ గారు వస్తుండగా మనం చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని కనపరుస్తాము. ఆహ్వానిద్దాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముందుగా ప్రార్థన చేసుకొని అందరూ కూడా తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని జ్ఞాన వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు ప్రభువా. నాన్న, ఎక్కడో నాన్న నశించిపోతున్నటువంటి నన్ను, ఎందుకు పనికిరానటువంటి నన్ను నాన్న ఈరోజు నన్ను ఇక్కడ తీసుకొచ్చి నీ చిత్తానుసారంగా ప్రభువా, నీ చిత్తాను ప్రకారంగా నన్ను చేర్చుకొని నీ సన్నిధిలో నిలబెట్టినందుకు స్తోత్రాలు ప్రభువా. నాన్న, నీ జ్ఞాపం చేసుకోండి. చెబుతున్నటువంటి సాక్ష్యంలో కూడా మీ తోడుండి బలపరుచుకోమని,
మీరు బహుగా వాడుకోమని నేను అల్పుని అయోగ్యుని ప్రభా నాన్న, ఎందుకు పనికిరానటువంటి వాడిని ప్రభా నాన్న మీరు జ్ఞాపం చేసుకోండి, మీరు వాడుకోమని చిన్నిపాతను యేసుక్రీస్తు నజనంలో వేడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే ప్రాముఖ్యంగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి అమ్మగారికి, అలాగే నా తోటి సహోదరుడైన పాస్టర్ అలెక్స్ జనార్దన్ గారికి, అదేవిధంగా వారందరినీ ఆహ్వానించిన రీతిగా వచ్చినటువంటి దైవ సేవకులు కూడా వై సురేష్ గారికి, అదేవిధంగా దినేష్ బాబు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే సమయంగా ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? సమయం లేదు మరి. ఓకే, హల్లెలూయా. నన్ను మీరు ఎప్పుడన్నా చూసారా? చూడలేదా? నేనైతే మీలో ఒకరినిద్దరు చూసిన గుర్తుంది నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 సంవత్సరాల క్రితం ఈ యొక్క స్థలానికి నేను రావటం జరిగింది. నా సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకున్నాను. మరి మీకు గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ అమ్మగారికి అలెక్స్ జనార్దన్కి అయితే బాగా గుర్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా పేరు రమేష్. మాది నందిగామ దగ్గర పల్లగీర్ అనే చిన్న పల్లెటూరు గ్రామం. మా తల్లిదండ్రులు కూడా చిన్నతనం నుండి విగ్రహారాధన చేసేవారు. వాళ్ళు అంటే ఒక 20 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకోవడం జరిగింది. అంటే మేము చిన్న 5-6 సంవత్సరాల వయసు ఆ సమయం నాటి నుంచి మా తల్లిదండ్రులు దేవుని ఎరగటం తెలిసారు. ఎలాగంటే వారు కూడా కొన్ని సమస్యల వల్ల, కొన్ని చేతబడి శక్తుల వల్ల చాలా ఇబ్బంది పడి వారు కూడా దేవుని నమ్ముకోవటం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా సమయం లేదు కానీ చెప్పాలంటే చెబితే చాలా ఉంది నా సాక్ష్యం. అయితే ఇలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో నేను ఇంకా వాళ్ళకన్నా చిన్నపిల్లగాడిని కూడా, నాకుంటే 7-8 సంవత్సరాలు ఉంటాయేమో. మా తల్లిదండ్రులు చర్చిలో ఉపవాస ప్రార్థన 31 రోజులు ఉపవాస ప్రార్థన ఉండి వారు ఉంటుంటే వాళ్ళని చూడటానికి నేను వెళ్ళాను. ఎవరైనా తల్లిదండ్రులను వదిలిపెట్టి ఉంటారా? ఉండలేము. కాబట్టి ఆ టైంలో వాళ్ళ చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళని విడిచిపెట్టి రాలేక నేను ఏడుస్తూ ఉన్నాను. అలాగే మా పెద్దమ్మ ఏం చేసిందంటే, మా అమ్మగారు వాళ్ళ పెద్దక్క చేయబెట్టి రోడ్డు మీద లాకొచ్చి ఈడ్చి బస్సులో వేసింది. దేనికి? ఆ నుంచి రాలేము, నేను అక్కడ ఉంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేత 101 శక్తుల చేత వాళ్ళు విడిపించబడి మారు మనసు పొంది దేవుని నామాన్ని మహింపరిచారు. హల్లెలూయా. అలాగే నేను మా అన్నయ్య సహోదరుడు ఉండేవాళ్ళ ఇద్దరము. అన్నయ్యకి వివాహం అయింది. అలాగే ఇలా యవ్వన కాలంలో ఉంటూ ఉన్నప్పుడు, పెద్దవాడవుతూ ఉన్నప్పుడు మనందరికి కూడా తెలిసిందే, పెద్దవాడయ్యే కొద్దిగా ఏమవుతాయి చెప్పాలా? మీరు నోరు తెరిస్తేనే ఉంటుంది, లేకపోతే ఇష్టం చెప్పాలా? పెద్దవాడయ్యే కొద్దిగా ఏమొస్తాయమ్మా? మీ పిల్లగాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు అయ్యే కొద్దిగా ఏమొస్తాయి? ఫస్ట్ ఏం చేస్తారంటే లిక్కర్ అని చొక్కా వేసుకుంటారు. తర్వాత ఏం కావాలని అడుగుతారు? ఫుల్ ప్యాంటు, ఫుల్ షర్టు. దాంతోపాటు ఇంకేం కోరికలు వస్తూ ఉంటాయి చెప్పాలా? మీ నోరులు ఇప్పితేనే ఫోన్ కావాలా, వాచ్ కావాలా, లేకపోతే పక్కనోడు ఏం చేశాడు మనం కూడా అదే చేయాలి. అలాగే నా యొక్క జీవితంలో కూడా ఎదుగుతున్న కొద్దీ ఇటు దేవుడు ఉన్నాడు, ఇటు బయట స్నేహము ఉంది. ఇక అలాగే చేస్తూ ఉన్నట్టు కంది యవ్వన కాలంలో ఏమైపోతాము? దేవుణ్ణి విడిచిపెట్టాము, యవ్వన కాలంలో సమాసాన్ని పట్టాము. అలాగే తిరుగుతున్నప్పుడు మాది చాలా పేద కుటుంబం, తింటాను కూడా తినలేనటువంటి పరిస్థితి. ఇద్దరం అబ్బాయిలమే, అమ్మాయిలు ఎవరు లేరు మాకు. ఇద్దరిని చదివించే స్థామత లేక నా ఇంటర్ అయిపోయిన తర్వాత 3-4 సంవత్సరాలు కూడా నేను మానేశాను. ఇంటర్లో ఒక సబ్జెక్ట్ ఆగిపోయింది 1 year అని, దాన్ని 6 సార్లు రాశాను. అంటే 2 సంవత్సరాలు కూడా ఒక సబ్జెక్ట్నే రాశాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా నన్ను ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళు, ఒక సబ్జెక్టు తప్పటం ఏంది, 2 సంవత్సరాలు రాయటం ఏంది అనేది. నేను అనేవాడిని, ఏసన్న గారు 6వ తరగతి 6 సార్లు చదివిండు, నేను
12వ తరగతి 12 సార్లు అయినా రాస్తా అనేవాడిని. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని ప్రకారంగా ఆ సబ్జెక్ట్ను కూడా దేవుడు పాస్ చేయించాడు. నేను చదివితే మా అన్నయ్య అన్న మానేయాలి, మా అన్నయ్య చదివితే నేనన్నా మానేయాలి. ఏది చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. అలాగే దేవుని యందు నేనే మానేసి మా అన్నయ్య కోసం ఒక 2-3 సంవత్సరాలు ఇక మా అన్నయ్యను చదివించడానికి ప్రారంభించాను. దేవుడి దయ వల్ల మా అన్నయ్య కూడా MBA పూర్తి చేశాడు. ఆయనకు దేవుని యొక్క కృప ద్వారా మంచి జాబ్ని, గవర్నమెంట్ జాబ్ని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నాకు సాక్ష్యం చెప్పాలంటే చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే చేయలేనివంటి పరిస్థితి, చిన్నతనం నుండే పని, తల్లిదండ్రులు చూడాలంటే వాళ్ళ ఒక పరిస్థితి బాగుండేది కాదు. నా యొక్క జీవితంలో పని చేసుకుంటూ, తాగుతూ, తిరుగుతూ నా ఇష్టానుసారంగా నేను జీవించాలని సాగించేవాడిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి విడిచిపెట్టాను పూర్తిగా. దేవుని పక్కన పెట్టి లోకానుసారమైన జీవితాన్ని నేను సాగించాలనుకున్నాను. పని చేసేవాడిని, తాగేవాడిని, చేసేవాడిని, తాగేవాడిని. మా నాన్నగారు దేవుని సేవకుడే, పాస్టర్ గారే. మా అమ్మ చర్చికి వెళ్తూ ఉండేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ తాగుతూ పడిపోతూ ఉండేవాడిని. ఇక నాకు ఒకటే ఆశ, ఏం లేదు, పని చెప్పాలా, పని, తాగటం, ఇంకేమీ పని లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉండి కూడా కొంతకాలం ఎలాగైనా మారుతారని ఎలాగ ఒక దైవజనులు వచ్చి చెబితే 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్కి కేరళ వెళ్ళాను. అక్కడ వీళ్ళందరూ కూడా పరిచయం అయ్యారు. దేవుని స్తోత్రం. అలాగా కొంతకాలం జరుగుతుండగా 3వ సంవత్సరంలో మా తల్లి గారికి అనారోగ్యంగా చాలా ఇబ్బంది పడ్డాము. దాదాపు తిరగని హాస్పిటల్ లేదు, తిరగని చోట లేదు. 15-16 లక్షలతో కూడా చాలా ఖర్చు మా అమ్మకి పెట్టాం. అయినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ తగ్గట్లేదు. అయినా లాస్ట్కి వచ్చేసరికి ఒక 2 సంవత్సరాల క్రితం మా అమ్మగారు చనిపోయారు. నాన్నగారు సేవ చేస్తూ ఉన్నారు. నాకు అప్పుడు అనిపించింది, ఇన్ని సంవత్సరాలు నేను బైబిల్ కాలేజీలో చేశాను, సాతాను నన్ను ప్రేరేపిస్తూ ఉంది. దేనికి? మళ్ళీ దోవ తప్పమని. హల్లెలూయా. ఏ సమస్యనైతే నుండి నేను బయటకు వచ్చానో దేవుని సన్నిధిలోకి మరలా ఏం చేశానంటే మరలా దోవ పూర్తిగా తొలగిపోయాను. ఇంత ప్రార్థన చేస్తున్నాము, ఇంత కలిగి ఉంటున్నామే, నా తల్లినే బతికించలేకపోయా దేవుడు, ఇంక నేనెందుకు అని ఒక ఆలోచన నాలో ప్రేరేపణ కలిగింది. మరలా తాగటం మొదలుపెట్టాను. మా నాన్నగారు ఏమో సేవ చేస్తూ ఉన్నాడు, అన్నయ్య ఏమో బ్యాంకు ఎంప్లాయీ, బ్యాంక్ వెళ్తూ ఉండేవాడు. వాళ్ళకి అక్కడ ఇష్టం లేక అక్కడ ఉంటే చాలా చిరాకులు వేస్తున్నానని మా గ్రామాన్ని విడిచిపెట్టి మరలా మధురై అనే గ్రామానికి వచ్చారు వాళ్ళు. ఇక ఎవరున్నారు నన్ను పట్టించుకునే వాళ్ళు? ఎవరు లేరు. తల్లి ఉంటే ఏం చేసేది? పట్టించుకునేది. తండ్రి ఏమో దేవుని సేవలో ఉండి అక్కడ రామంటే వెళ్ళిపోయేవాడిని. ఇక్కడ అన్నయ్యోళ్ళు నా దగ్గరికి రామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. పల్లగిరిలో సొంత స్థలం ఉండేది, 2 స్టేర్ల బిల్డింగ్ ఉంది. నేను ఇక అక్కడే ఉండేవాడిని. పని చేసుకోవడం, తాగటమే నా పని. అలాంటి సమయంలో ఏం చేశానంటే ఇంకా చిరాకేసి అప్పులయ్యి ఇక చేసిన కష్టానికి కూడా రూపాయి లేక లాస్ వచ్చి చేస్తున్న వర్కులో కూడా విడిచిపెట్టి 2 సంవత్సరాలు లారీ మీద తిరిగాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతైనా తిరిగాను కానీ ఎంత ఒక రూపాయి కూడా నా కంటికి అగుపడేది కాదు. దేవుని వాక్యంలో ఒకటి ఉంటుంది. ఎందుకంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 14. సుఖ దినములందు సుఖముగా ఉండుము, ఆపదన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రసంగి 7:14 వచనం చదువుకుందాం. సుఖ దినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనినకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. చదవండి కింద కూడా. నా వ్యర్థ
సంసారమును కాలములో నేను వీటినన్నిటినీ చూచి తిని, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులైయుండియు చిరాయువులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడై యుండకము, అధికముగా జ్ఞానివి కాకుము. నువ్వెలా నాశనము చేసుకుందువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోదువు. చాలండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. చివరి మాట చదివినట్లయితే, నీ కాలమునకు ముందుగా నువ్వెలా చెప్పాలి, నోరు లేపాలని మీరు. నీ కాలమునకు ముందుగా నువ్వు ఎలా చనిపోదు. చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటాం మనం. మన యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో వేదనలు వస్తాయి, ఎన్నో మనకి మన తల చూపించలేనటువంటి పరిస్థితిలో ఉంటాం. కానీ మనం చనిపోవాలని వెళ్తాం, కానీ అక్కడ పోయేసరికే చావు ఉంటుందండి, చావు ఉండదు. నా యొక్క జీవితంలో మొన్న జరిగిన రీసెంట్గా 8వ చనిపోయి నేను బ్రతకటం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1, 2 కాదండి, 8 సార్లు కూడా నేను చనిపోయి దేవుడు నన్ను మళ్ళా తిరిగి లేపాడు. దేవుని స్తోత్రం. ఆయనకి ఇష్టం లేదు నేను చనిపోవటం. నా కాలానికి ముందు నేను చనిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎన్నిసార్లునండి నిజంగా ఎవరైనా కానీ క్షమించడమో కానీ క్షమించగలిగినటువంటి ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్నోసార్లు 1, 2 కాదండి. ఎవరైనా ఊకుంటారండి? ఒకసారి దొంగతనం చేసామనుకోండి, ఊకుంటాం. 2వసారి చేసామనుకోండి, ఊకుంటాం. 3వసారి కూడా అదే ఇంట్లో దొంగతనం చేసాడు అనుకోండి, ఏం చేస్తారండి? కొడతాము, లేకపోతే పోలీసులకు అప్పచెబుతాము, ఏదో చేస్తాం. కానీ నా యొక్క జీవితంలో 8 సార్లు కూడా చనిపోయి తిరిగి లేపినటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఎవరు లేరు నాకు, ఇంకా చనిపోదామనే స్థితిలో ఉన్నటువంటి నా పరిస్థితి అది. తల్లి లేదు, తండ్రి అంతగా పట్టించుకునేవాడు కాదు, అన్నయ్య పట్టించుకునేటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే పట్టించుకుంటారు, వాళ్ళు చూడరు, నన్ను పట్టించుకోరని కాదు. కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి? ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇవన్నీ సాగుతాయా అండి? నా ఇష్టానుసారంగా సాగుతాయా? సాగవు. కానీ చివరిసారిగా దేవుని యొక్క వాక్యంలో ఒక మాట అంటే చూసివా, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వాడిలో చిన్నవాడు తన ఆస్తిని సగాన్ని ఏం చేసుకున్నాడండి? చెప్పలేదు. తన ఆస్తి సగం మొత్తం కూడా తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఇక ఎవరు ఉన్నారు ఇంట్లో? పెద్దవాడు ఉన్నాడు. అలాగే నిజంగా నా యొక్క జీవితంలో నేను చూస్తూ ఆలోచిస్తున్నప్పుడు ఆ యొక్క వాక్యం నాకు గుర్తుకొస్తా ఉంటది. ఈరోజు నా తండ్రిని, నా అన్నని జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోయినటువంటి రోజు అది. పోయిన సంవత్సరం మార్చి 23వ తారీఖు ఈ డైరీలో రాసుకున్నానండి నా జీవిత చరిత్ర. నా ఎమ్మటి తాగినటువంటి స్నేహితులే నన్ను చనిపోయే స్థితిలో ఉండి విడిచిపెట్టి వెళ్ళినటువంటి వాళ్ళు. జీవితాంతం నేను 14-15 సంవత్సరాల నుంచి తాగుతూ ఉన్నాను. ఈ 14-15 నుంచి సంవత్సరాలు ఉన్న స్నేహితులు కూడా చనిపోయే ముందు, అరే నా పరిస్థితి బాగోలేదు అన్న టైంలో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు బ్రతికిచ్చారు? నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ వాస్తవంగా 5 రోజులు అన్నం లేదేమి లేదు, ఒకటే తాగుడు. ఉగాది పండగ రోజు, రేపు ఉగాది పండగ అనగా ఆ నైట్ నుంచి బాడీ అయితే అసలు ఏది పనిచేయట్లేదండి.
మొత్తం సేక్ వచ్చేసింది. అన్నం లేదు. మా ఊళ్ళో అక్క ఉండేది, మా పెద్దమ్మ కూతురు. వాళ్ళే నన్ను కొద్దిగా పట్టించుకునే వాళ్ళు, ఇంకెవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇక అంటే పట్టించుకోవాలంటే నేను ఒకళ్ళని ఏమనేవాళ్ళని కాదు, చూసిపోయే వాళ్ళు వచ్చిండా రాలేదా, ఇంటికి అన్నం తినడా తినలేదా, ఇదొకటి చూసుకొని పోయేవాళ్ళు. మా అమ్మ వాళ్ళ అన్నయ్య ఆయన నన్ను బాగా చూసుకునేటువంటి వ్యక్తి వాళ్ళే. ఆయన కూడా లాస్ట్కి చిరాకేసింది నా మీద. ఇంట్లోనే ఉండే తాగు, ఇన్ని సంవత్సరాలు తాగాను కానీ ఎప్పుడు కూడా ఇంట్లో తెచ్చుకొని తాగలేదు. కానీ ఆ సమయంలో ఆ 5 రోజులు కూడా ఇంట్లోనే ఉండే, ఫుల్ బాటిల్ మొత్తం కూడా ఆడే ఉండే. ఉగాది పండుగ రోజు ఆ నైట్ మొత్తం, ఆ రోజు మొత్తం కూడా అసలుకి చెయ్యి లెగవట్లేదు, కాళ్ళు లెగవట్లేదు, అయిపోయి అనుకున్నాను నా పరిస్థితి. ఇంకా మా నాన్నేమో చింతలపూడి దగ్గర, ఏలూరు దగ్గర సేవ చేస్తూ ఉన్నాడు. అన్నయ్య ఏమో మదిర ఖమ్మం దగ్గర. నేను అనుకున్నాను ఫోన్ చేసి చెబుదాం అనుకున్నా, రాండి చివరిసారిగా నా శవాన్ని చూసుకొని వెళ్ళిపోదురు కానీ అనుకున్నా. నేను నందిగా వెళ్ళాను హాస్పిటల్కి. రవి గారు అని తెలుస్తున్నానండి, ఆయన దగ్గర పోతే ఇది నీ పని చేయదురా, మళ్ళీ పోయి ముందు తాగిపోరా అండ్లో. ఇక తాగుబుద్ధి కావట్లా. ఇంటికి వచ్చా, మీరు నమ్మండి నమ్మపోను కానీ దేవుడి సాక్షిగా దేవుని పలిపేట మీద నేను చెబుతున్నా కానీ 3 లీటర్ల థమ్సప్, 3 లీటర్ల మాజా, 5 లీటర్ల బిస్లరీ సోడా, 3 బిందెల నీళ్ళు తాగానండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏది తాగినా కానీ కడుపులో కొద్ది కూడా ఉండలేదు, మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ గాబు కాడ ఏదైతే కూర్చున్నానో మోటార్ వేయటం, గాబు కాడ కూర్చోవటం, 3 గాబుల్లో నీళ్ళు వాంతింగ్స్ అయినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆ తాగుడనే దాని మీదకి నన్ను మనసు కలగనీయకుండా చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయం లేదు కానీ చెప్పాలంటే చాలా ఉంది. ఆ రోజు సాయంత్రం అన్నయ్యకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి మా మామయ్య దగ్గరికి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెట్టారు, తిన్నాను. అట్టే తేప కొద్ది తిన్నాను. మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పకపోతే బాగోదు, మరి మీరు ఎంత చేసి ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఎందుకు చెప్పలేదు మావయ్య అంటాడరా, ఏమనైతే మమ్మల్ని అంటాడు. మా అక్క నన్ను అరిసి మా అన్నయ్య ఫోన్ చేస్తే మా అన్నయ్య అన్నాడు సాయంత్రం వచ్చి తీసుకెళ్తానని. ఏడిచా నేను. వాడు అన్నాడు ఒకటే మాట, తల్లి చనిపోయిన బాధ లేదు, 15 లక్షల అప్పు కూడా దాదాపు వాడు ఒక్కడే తీసుకుంటూ వచ్చాడు. మా నాన్న పట్టించుకునేవాడు కాదు. వాడు అక్కడే చాలా కష్టపడ్డాడు పాపం. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను నా డబ్బు నా ఇష్టానుసారంగా తిరగటం, తాగటం ఏం చేశాను. అయితే ఒక మాట అన్నాడు, నువ్వు తాగకుండా వస్తానంటేనే రా, లేకపోతే రాబాకు, నా సంబంధం లేదన్నాడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. నేను ఏడ్చుకొని చెప్పాను, తాగను, నీ దగ్గరకు వచ్చి ఉంటానన్నా అని చెప్పాను. వచ్చిన తర్వాత సాయంత్రం దేవుడు ఆ రోజు మా నాన్న కూడా అక్కడికి పంపించాడు ఇంటికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా నాన్న వచ్చి ఇద్దరం కలిసి మదిరి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మా వదిన ఒక అబ్బాయి, వాళ్ళిద్దరు కలిసి వేరే ఒక ఫంక్షన్ ఉందన్న ఫంక్షన్కి వెళ్ళారు. మార్చి 23వ తారీఖు ఉగాది పండుగ రోజు సాయంత్రమే వచ్చారు. నేను చేసిన తప్పు ఏంటంటే, లారీకి పోయి వచ్చిన తర్వాత జనవరి 2వ తారీఖు నుంచి మార్చి దాదాపు ఫిబ్రవరి నెల ఆఖరి దాకా కూడా పెయింటింగ్ వర్క్ వెళ్ళాను. అసలు నా వర్క్ పెయింటింగ్ వర్కే. అది మానేసి అప్పులేని అని కొద్దిగా ఎవరు కూడా చిరాకేసి నేను ఇక లారీకి వెళ్తే దూరంగా వెళ్తే హ్యాపీగా ఉండి వచ్చాను. అక్కడికి వెళ్ళాను లారీకి. 2 సంవత్సరాలు లారీ మీద కేంద్రంగా చేసి డ్రైవర్గా చేశాను. అలా చేస్తున్నప్పుడు ఇక మన్నయ్య వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత నైటు నిద్ర పట్టట్లేదు, పిచ్చి పిచ్చి కలలో లేచి తిరగటం, వాడొచ్చిండు ఈడొచ్చిండని మొత్తం కూడా పిచ్చి పిచ్చిగా కలలు రావటం, మొత్తం కూడా నైట్ నిద్రపోనేలేదు. దేవుని స్తోత్రం. మా నాన్న దగ్గరుండి ప్రార్థన చేసి, ఆ పక్కనే మా మామయ్య వాళ్ళు చర్చికి వెళ్తారు దెందుకూరు అని, ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి పాస్టర్ గారితో మాట్లాడి, మరి ఇటు సంగతి అయ్యా తమ్ముడు బాగోలేదు, ఇది పొజిషను అంటే తీసుకురామనంటే ఆ రోజు కూర్చున్నాను. శుక్రవారం కూర్చున్నాను, ప్రార్థన చేసి కూర్చోబెట్టాడు. శుక్రవారం శనివారం ఆ చర్చిలో కూడా ఇక ఎవరైతే నా ఎమ్మటి చుట్టూ తాగి తిరిగి ఉన్నారో వారందరూ కూడా
కిటికీలు ఉండేవి. కిటికీలు పక్క నుండి లోనకి రాలేక వాళ్ళు పిలుస్తూ ఉన్నారు, రా తాగుదాం రా, తాగుదాం రా అని పిలుస్తూ ఉన్నారు. ఆ చర్చిలో నుంచి నేనైతే బయటికి పోలేకపోతున్నా, ఎందుకంటే దేవుడు పోనేయట్లేదు. సాతానులు మొత్తం కూడా పిలుస్తూ ఉన్నాయి, పట్టు పీడిస్తూ ఉన్నాయి. నిజంగా నా యొక్క జీవితంలో ఉంటూ ఉన్నప్పుడు సాతాను ఏం చేసిందంటే, ఆ శుక్రవారం ఉన్నాను, మామూలుగా ఉన్నాను, శనివారం నైటు అసలు ఉండట్లేదు చర్చిలో. ఆ చర్చిలో నుంచి ఎప్పుడైతే బయటికి లాగుదామా అని చూస్తూ ఉంది. బయటికి పోతున్నా మా నాన్న నన్ను కొడుతూ ఉన్నాడు. నిజంగానండి, మా నాన్న ఎంత టార్చర్ పెట్టానంటే, అది ఒక దేవుని సేవకుడై ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నాడు, కానీ రెండో వ్యక్తి అయినా కానీ అక్కడ ఉండిపోయేవాడు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు చర్చిలో ఒక్క నిమిషం కూడా ఉండట్లేదు. నేను బయటికి లాగేస్తున్నా, తలుపులేసిన తలుపులు కూడా లాక్కుంటూ పోతున్నా, పగలు కొడుతున్నా, నేను వెళ్ళిపోతానని. దేవుడు అక్కడ ఉన్నప్పుడు పరిస్థితిలో నుంచి దెయ్యాలు అడుగుతూ ఉన్నాయి, నువ్వు వెళ్ళిపోతావా బయటికని. అంటే ఒక్కదాని అమ్మటే ఒకటి వస్తూ ఉన్నాయి. నాకు చిరాకేసి మీరు ఎంతమంది ఉన్నారా అని అడిగాను. దేవుని స్తుతిని, హల్లెలూయా. ఏం చెబుతున్నాయి తెలుసా? 1000 దెయ్యాల కన్నా ఎక్కువే ఉన్నామని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాటలు లేదు. ఆ రోజు లేపుతున్నా మా నాన్నని, ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయన్నా. శాంసు కీర్తన 91 అధ్యాయము, కీర్తన 23 అధ్యాయం, ఈ రెండేనండి మోకాలు దండేసి ప్రార్థన చేస్తున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రతిరోజు కూడా పండుకునే ముందుల 2 వాక్యాలు చదివిన తర్వాతే నిద్రపోయేవాడిని. ఇప్పుడు కూడా అంతే. ఎందుకంటే ఆ వాక్యంలో ఎంత ఉందో తెలుసా అండి? మహోన్నతుని చోట నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. దాంట్లో ఇంకా ఉంటాయి, సింహములైన నాగబొమ్మలైన తేలునైనా అనగదొక్కేవాడు. దేవుని స్తోత్రం. ఎవడైనా నమ్మగలిగిన యేసుక్రీస్తు. అలా చేస్తున్నప్పుడు ఒక దెయ్యం ఉంది. ఆ దెయ్యం ఎప్పుడో తెలుసాటండి, నేను ఎప్పుడైతే తాగటం మొదలు పెట్టానో ఆ రోజు నుంచి నన్ను పట్టినటువంటి దెయ్యం. హల్లెలూయా. బెడ్షీట్ ఉంటుంది చూసారండి, దాన్ని నలిపి, నువ్వు నమ్మపోండి, కింద వేస్తుంటే పైకి లేస్తుంది, అది తెత్తిలేస్తుంది నా మీదకి. పాటల ఎంత ప్రార్థన చేసిన పాటల గట్టి కేకలేస్తున్నా చర్చిలో అంటే నాకు వినపడుతుంది, కానీ పక్కన మా కిటికీలో నుంచి చెబుతున్నారు, ఏయ్ చిన్నంగా చేయి, నిద్రపోవద్దా మేము, చిన్నంగా ప్రార్థన చేయి, ఏంది నువ్వు నిద్రపోవా, మమ్మల్ని నిద్రపోనివా అని పక్కన వేరే వాళ్ళ మనుషుల చేత మాట్లాడించండి. అసలు వాళ్ళు ఏమీ నేను పట్టించుకోలేదు, కానీ దేవుని స్వరం ఆ 2 వాక్యాలే చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా. తెల్లారుజామున 4-5 గంటల టైంలో అది స్వెటర్ ఏమైందో తెలుసా అండి, స్పాంజిగా ఉండేది, మెత్తగా, రాజస్థానాలు బయట అమ్ముతారు చూసి, అలాంటిది నా బెడ్షీటు. అదేం చేసింది తెలుసా, తెత్తి లేసి కింద పడి, అది దాంట్లో నుంచి బొమ్మ ఉండదు చూసారండి, ఏ బొమ్మ? ఆంజనేయ స్వామి బొమ్మ కింద పడిపోయింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఎక్కడ పట్టిందంటే, చిన్నప్పటి నుంచి కూడా తాగటం మొదలుపెట్టిన కానించి కూడా నన్ను వెంబడించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విముక్తి నుంచి కూడా దేవుడు నన్ను విడిపించాడు. ఆదివారం ఆరాధన జరిగింది. అయ్యగారు వాక్యం చెబుతూనే ఉన్నాడు. 2 మెట్లు ఉంటాయండి, బలిపీఠం ఉంటుంది, అటేపు స్టెప్స్ ఉంటాయి, 3 స్టెప్పులు, ఇటే 3 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు సందులో కొద్దిగా చీమనేరంత కన్నం ఉండేది. ఇక నా సొయ్యలో నేను మట్టికి ఏమీ లేను, కూర్చున్నా అంతే. మొత్తం కూడా ఎవరున్నారు నా చుట్టూరు? సాతాను శక్తులు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తున్నారు, నేనేదో అట్ట కూర్చున్నా. అయితే ఆ నిరగణంలోకి 2 పాపలు, చిన్న పిల్లగాళ్ళ, నా కళ్ళకట్ట అగపడుతుంది. ఆ 2 నిరగణాల్లో పడి ఈ బలిపీఠానికి ఆ మెట్లకు మధ్యలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో పడ్డారంట. పడి అది దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు నేను అంటున్నా, మా నాన్నని కదిలేస్తున్నా, పక్క నుండి ఎదరుండి, ఏంది అయ్యగారు అట్ట వాకింగ్ చెబుతుండు, వాళ్ళు కదిలేస్తున్నా, చనిపోతున్నారు, వాళ్ళ ధీరైంది, ఏనేం పాస్టరు, ఏనా నుంచి వచ్చిన పాస్టర్ అని గట్టిగా చెబుతున్నాను నేను. కానీ నాకేం అర్థం కావట్లేదు, కానీ వాళ్ళతో చెబుతున్నాను. అయ్యగారు అంటున్నాడు, ఆ పాస్టర్ గారు చాలా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, ఆయన రమేష్ అరవబాక్ అన్నాడు. అయ్యగారు నేను అంటున్నా మా నాన్నతో, ఏనేం పాస్టర్ నాన్న, ఎందుకు వస్తున్నారు ఈయన దగ్గరికి మీరు, ఈయన వాక్యం ఏం బాగుంటుందని, అవతల చచ్చిపోతున్నా కానీ ఆ పిల్లగాళ్ళని తీయట్లేదే, ఇదేం వాక్యం అంటే
మా అన్నయ్య అరబాకు, మా వదిన కేకేతన పక్కన ఉంది, మా వదిన మెట్లు పక్కన మా వదిన చెబుతున్నా మా అన్నయ్య చెప్పమని, వదినని చెప్పు అని చెబుతుంటే మా అన్నయ్య ఏం లేదు ఆ పేపర్ మీద చిన్నగా ఏదో రాసి అట్లా వేసింది అంతే. ఈడే దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారి యొక్క వాక్యాన్ని, విశ్వాసాన్ని దాన్ని ఏం చేయాలా, పోకుండా ఉండాలని పోరాడుతుంది, కానీ అది దాని సాధ్యము కాలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఆ వాక్యం గుర్తొచ్చింది, ఎందుకంటే తన చిన్న కుమారుడు తన ఆస్తి మొత్తాన్ని కూడా నాశనం చేసుకొని చివరికి ఎవరి దగ్గరకు వచ్చాడండి? తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి ఏమైనా విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అన్నయ్య ఏమన్నాడు? పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూడా కష్టపడి తండ్రి వెంటనే వేసుకొని ఉన్న సమస్య మొత్తం కూడా అప్పులైతే అప్పులు తీర్చుకొని, అలాగే తినటానికి వాళ్ళ యొక్క ఉన్నటువంటి భటులు, వారి వెనక చేస్తున్నటువంటి వ్యక్తులు వారందరూ కూడా తిండి సమృద్ధంగా పెట్టినప్పటికి కూడా ఏం చేశాడు? తండ్రి ఏమని అన్నాడండి? ఆస్తి మొత్తం తీసుకొని వెళ్ళిపోయావు కదా, నీ ఇష్టానుసారంగా నాశనం చేసావు, కానీ మళ్ళా వద్దు వెళ్ళిపోమన్నాడండి తండ్రి. జాగ్రత్తగా వినాలి, ముగిస్తాను నేను. వెళ్ళిపోమన్నాడా? వెళ్ళిపోమని లేదు. ఏమన్నాడు? హక్కును చేర్చుకొని కౌగులిగించుకొని ఏం చేశాడండి? మంచి విందును ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా యొక్క జీవితంలో కూడా నిజంగా మీరు నమ్మపోనండి, ఇప్పుడేదో ఒక మనిషిలాగా ఆకారంలాగా ఉండగానే చాలామంది నన్ను గుర్తుపట్టడానికి కూడా లేనటువంటి పరిస్థితి. నల్ల కప్పేసి అన్నం లేదు, ఎవరు పెట్టేవాళ్ళు లేరు. ఎవరు పెడతారండి? ఒకరోజు అంటే పెడతారు, ఓపుకుంటే వండుకునేవాడిని, లేకపోతే తాగేవాడిని, అంతే పండుకునేవాడిని. అలాంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు నన్ను మరలా తీసుకొచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆ తాగుడు అనే అసలు ఆ ధ్యాస లేదు, ఆ మాట కూడా లేదు. ఆదివారం నైటు ఇక వెళ్ళిపోతానంటే మా అన్నయ్య వచ్చి నేను వెళ్ళిపోతా, నాకు ఇంటికి పోవాలి. మా అన్నయ్యని చూస్తే వేరే ఒక అన్నయ్యలాగా గుర్తొచ్చాడు, కానీ మా సొంత అన్నయ్యలాగా నా కళ్ళల్లో ఉండేవాడు కాదు. ఇప్పుడు మీరున్న అలెక్స్ పేస్ ఉండేది కాదు, వేరే వాళ్ళ పేస్ ఆడుండేది, అట్టాగపడేది. అయితే ఈ ఒక్క నైట్ ఉండు, రేపొద్దున వెళ్ళిపోదాం అన్నాడు. నేను వెళ్ళిపోతా అంటే వేరే వాళ్ళ ఇంటి దగ్గర పోయేస్తా, ఒక అర్ధ గంట కూర్చో, నేను వస్తాను అన్నాడు. ఇక అంతే పోయింది, కానీ రాలేదు. ఆ నైట్ మటుకి నిజంగాండి దేవుడు చేసిన అద్భుత కార్యం ఏందో తెలుసా? నా ఎమ్మటైతే ఎవరైతే తాగారో వాళ్ళందరూ కూడా ఆట ఎక్కి పోతా కింద పడిపోయారంట. అది నేను చూసి తలుపు తీసుకొని అటు పక్క చర్చి ఉండేది, చర్చి పక్కన మొత్తం కూడా ఖాళీ స్థలాలే, మిరప తోటలు, పత్తి చెట్లు ఉంటాయి, మొత్తం ఖాళీ స్థలమే. ఆ చాలల్లో పడి ఉరుకుతున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా నాన్న కేకేసి గద్దించాడు, ఆడికి రా పోతున్నావు రా అంటే వెనక తిరిగి చూసి చర్చిలో కూర్చోబెట్టి తాళాలు వేసాడండి. మీరు నమ్ముతారో నమ్మరో కానీ చర్చి లోపల తాళాలు వేసుకున్నాడు, పోనీయకుండా. ఎటుపోతాను అని ఆ రాత్రి ప్రార్థన చేసి పండబెట్టాడు. పండుకున్న తర్వాత అర్ధరాత్రి 12:30-1 సమయంలో ఇక ఆ శరీరం మొత్తం కూడా ఒక ఆయన ఏ కొట్లలో అయితే తాగానో వాళ్ళందరూ కూడా కలిసి కూడా మందు పోస్తూ ఉన్నారు నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటిది? సారా పోస్తూ ఉన్నారు నాకు. తాగిన తర్వాత మా బావ ఆయన కూడా నాతో పాటు తాగింది, కానీ వీడు తాగితే చచ్చిపోతాడు ఈ ముందు అనుకొని దేవుని రూపంలో ఒక వ్యక్తి వచ్చి ఆయన ఏం చేశాడు? వీడు చచ్చిపోవాలి అని గడ్డి మందు పోసారంట నాకు. దేంట్లో? గడ్డి మందు తాగితే ఉంటారండి, చచ్చిపోతారు. గడ్డి మందు పోసినప్పుడు ఆ గడ్డి మందులో చావకుండా యేసుని రక్తం అనగా ఒక వ్యక్తి తీసుకొచ్చి దానికి ఇరుగుడు మంది ఏం చేశాడంటే దాంట్లో కొద్దిగా ఒక చుక్కే కలిపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నడినెత్తి నుంచి అరికాల వరకు కూడా దేవుని స్వస్థపరిచి వాంతులు అయిపోయినాయి. అప్పుడు నిజంగా ఆ టైంలో వాన పట్టడం ఏందో నాకు అర్థం కాలేదు, కానీ నిజంగా అండి మంచి ఎండాకాలం వాన పడిద్దా? పడదండి. నిజంగా బయటికి పోయి కూర్చొని చూస్తుంటే వాన, అది దేవుణ్ణి నేను అనుకున్నా తెలుసా, దేవుణ్ణి అభిషేక రక్తంతో నన్ను కడిగాడు అనుకున్నాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అర్ధరాత్రి పొగులు పద్దా కూడా ఏమి లేదు, కరెక్ట్గా మీరు నమ్మనంపండి, ఓన్లీ ఒక 5 నిమిషాలు కూడా పడలేదు వాన. బయటికి పోయి ప్యాస్ పోసుకోవడానికి వస్తే ఆ వాన తడిసి వచ్చాను నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా జరగనటువంటి పరిస్థితి అది. చర్చి పడిపోతుందని మా నాన్నని
నువ్వు రా, బయటికి రా, నిరగండాలంటే పడిపోతుందా చర్చి, నువ్వు బయటికి రా అని లాక్కొచ్చానండి నేను. మా నాన్న కూడా ఉండలేకపోయాడు తెలుసా అక్కడ. ఆ ప్రార్థన చేపట్టి ఉన్నాడు. కానీ అలాంటి శక్తులు, అలాంటి చేతబడి శక్తులు ఎన్ని నా మీద పడ్డాయి కానీ నేను చాలా ఏడ్చి పడ్డాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి స్థితి నుంచి కూడా ఈరోజు ఇక్కడ నుంచో పెట్టేవాడంటే ఆయన యొక్క కృపే. దేవుని స్తోత్రం. రెండు చేతులు అయితే అలా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఎంతమంది బతికిలాడేవారో తెలుసా నన్ను. మీరు వాస్తవంగా చదువుతున్నాను ఇక్కడే. అలెక్స్, దినేష్, మోసెస్, మీ దేవుడు చూసే ఉంటారు, ముగ్గురు తెలుసుగా. వయస్సు రేసు ఆయన మా దగ్గరే, ఇద్దరికి 20 కిలోమీటర్ల దూరమే. ఎంత బతికిలాడేవాళ్ళు తెలుసా, ఎవరి మాట వినలేదు. ఆ చెప్పినంత చెప్పు ఒకసారి లేవు తినేసి ఈ మాట కూడా చెప్పాను నీతో. సువార్తకి అయితే పిలవకు కానీ మీ ఇంట్లో పనసుని ఏమున్నా పిలువు కానీ దేవుని సువార్త అంటే పిలవబాకన్నాను. అన్నాడా లేదా? దేని స్తోత్రాలు, హల్లెలూయా. అలాంటి నమ్మదగిన దేవుని నేను విడిచిపెట్టి తిరిగాను. కానీ ఇందాకేముందో తెలుసా, నీ కాలానికి ముందు నువ్వు ఎలా చనిపోతావు. మీకు తెలిసే ఉంటుంది ఎబ్రీపట్నం, ఐడియా ఉందండి? ఎబ్రీపట్నం ఆ కృష్ణానదిలో దూకటానికి పోయా, తాగేసి వెళ్ళిపోయి చేతబడి చేసి అక్కడ గడిపారు. నీళ్ళల్లో ఒక మెట్టు ఉండగానే దేవుని స్వరూపం నా మీదకి పైకెత్తి, నా కుమారుడా, ఆ రోజు మాట్లాడిన వాగ్దానం దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా కుమారుడా, నీ కాలానికి ముందు నువ్వెలా చనిపోతావు. ఆయన నమ్మదగిన దేవుడు అండి. నిజంగా ఈరోజు మీ యొక్క కుటుంబంలో కూడా, మీ యొక్క జీవితంలో కూడా నా భర్త మారట్లేదు, నా కుమారుడు మారట్లేదు, నా కూతురు మారట్లేదు అని మీరు ఆలోచిస్తున్నారేమో కానీ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. నువ్వు ఎటు తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా కానీ శుక్రంలాగా తిట్టుకొచ్చి కూర్చోబెట్టే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరండి? నిజమైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రావటానికి కూడా నేను రాత్రి ఏ టైంలో బయలుదేరానో మీకు తెలుసా అండి? రాత్రి 12 టైంలో నేను మదిరి నుంచి విజయవాడ వచ్చాను. 2 అప్పుడు, 2 నుంచి 6 దాకా కూడా ట్రైన్ కోసం కూర్చున్నాను. దేని స్తోత్రం, హల్లెలూయా. దేనికి అనుకున్నా, నేను రావాలనుకున్నా. తర్వాత నిన్న సాయంత్రం టైంలో కూడా మా అన్నయ్య చెప్పలేదు ఎట్లా వెళ్తున్నానని. ఆయన బిజీలో ఆయనకి వెళ్ళిపోతున్నాడు, కలవట్లేదు. నేను లేచేపటికి మా అన్నయ్య వెళ్ళిపోతున్నాడు బ్యాంకుకి. నాకు షాప్కి వచ్చేసరికి నేను సూపర్ మార్కెట్లో చేస్తున్నా. దాంట్లో వచ్చేసరికి నాకు కలవదు, ఫోన్ మాట్లాడే కూడా టైం ఉండదు తొందరగా. నిన్న సాయంత్రం 7 ఆ టైంలో అలెక్స్ జోనాథన్ నాకు ఫోన్ చేసి, ఎక్కడ ఉండవు బావా అన్నాడు. మీరు సంగతి షాపులో ఉన్నాను. ఏంది రావట్లేదు అన్నాడు. బత్తాలే అన్న. నువ్వు మారవు, నువ్వు ఎప్పుడు ఇంతే అన్నాడు. ఎమ్మన్నే ట్రైన్ చూశాను. నేను నిడుబోలు కొట్టపోయి నిడుబోలు కొట్టాను. ఆ తాడేపల్లి కూడా దగ్గర చూపిస్తుంది నిడతబోలు. తర్వాత కూడా నాకు కన్ఫ్యూజన్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాల. ఇక తర్వాత ఫోన్ చేస్తే కట్ చేసినప్పుడు మీటింగ్లో ఉన్నారు. నాకు వాట్సాప్ పెట్టిండు, పలానూరు అంటే. అప్పుడు కొడితే పద్మావతి ట్రైన్ 12ంటికి ఉందని. మా అన్నయ్య ఫోన్ చేశాడు, సంగతి అన్న వెళ్ళాలనుకున్నా అన్న. మా అన్నయ్య వెళ్ళిపోనానా అన్నాడు. ఒకటే మాట్లాడు, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నైటు వచ్చేసాను అక్కడికి. డాక్టర్ సతీష్ కుమార్ గారు కలవరేశ్వరం మీటింగ్స్ జరుగుతున్నాయి అక్కడ. రాత్రితో లాస్ట్. అసలు అయితే అక్కడికి వెళ్దాం అనుకున్నా నాకు ఆలోచన ప్రకారం. కానీ దేవుడు ఏం చేశాడు, తన బిడ్డని ఎక్కడైతే వాడుకోబడాలో అక్కడే దించే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. సమస్తమును పోగొట్టుకున్నా నేను. 40 మంది వర్కర్లు ఉండేవాళ్ళు నా కింద, పెయింటింగ్ వర్క్ మొత్తం పోయింది. ఉన్న డబ్బులు మొత్తం పోయినాయి. ఇల్లు ఉంది, చివరికి ఇల్లు కూడా అమ్ముకునే స్థితిలో మేము ఉన్నాం తెలుసండి. 15 లక్షలు అయిపోయినాయి. మా అమ్మకి హెల్త్ బాగోక, పరిస్థితి బాగోక, తారమ్మ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమీ లేదన్నారు. ఎన్ని స్కాన్లు చూపించినా కానీ ఏమీ కూడా లేదు. చివరికి చనిపోయారు. ఆ అప్పు ఎవరు తెరవాలి?
మా నాన్న ఏమో పనికి వెళ్ళాడు, నేనేమో ఉన్నదేమో తాగి తిరుగుతున్నా. అన్నయ్య ఒక్కడు, వాడికి వచ్చే 10,000 జీతంతో ఆయన భార్యనే పోషించుకోవాలా, పిల్లగాడినే పోషించుకోవాలా, ఈ అప్పే తీరవాలా. కానీ నమ్మదగిన దేవుడు ఒకడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ గృహం అట్టే ఉంది. దాదాపు 10 లక్షల దాకా దేవుడు మన్నయ్య కష్టార్జితంతో, నేను నిజంగా చెబుతున్న దేవుని ఎదుట ఉండి మన్నయ్య కష్టార్జితంతో ఆ 10 లక్షలు కూడా దేవుడు తన రుణ సమస్యలు మొత్తం కూడా తీర్చుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అన్నయ్య హక్కును చేర్చుకున్నాడు. తండ్రి తన కుమారుని అయితే ఏ విధంగా అయితే హక్కును చేర్చుకున్నాడో ఆ విధంగానే నన్ను కూడా మన్నయ్య నా దగ్గర చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మా వదిన ఉందంటే మా అమ్మ కన్నా ఎక్కువ నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ ఆడబిడ్డ ఏ తల్లెత్తి కండదో కానీ నిజంగా ఎవరైనా వదినంటే అసలు ఎవరు ఈ రోజులో ఎవరు చూస్తున్నారండి? నేను పెళ్ళిడి వయసులో ఉన్నటువంటి నేను ఎవరినైనా ఒక ఇంట్లో ఉంచుతారండి? ఏ ఆడపిల్లని ఉంచుకోదు. కానీ ఈరోజు కూడా మా వదిన నేను ఉన్నామంటే సొంత అక్కదమ్ముడి కన్నా ఎక్కువగా ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కష్టం వచ్చినా సరే ఆ పని ఎక్కువ చేయలేదు పాపం, ఓపిక ఉండదు. చిన్నప్పటి నుంచి చేసిన అలవాటు తక్కువ. చివరికి మీరు నమ్మబడిన బట్టలు కూడా నేనే ఉతుకుతా, ఒక్కోసారి గిన్నెలు కూడా నేనే కడుగుతా. ఇప్పుడు కూడా అంతే, మన్నయ్యనంతే నేనేనంతే. ఒకటి చేసుకోలేదు, పిల్లగాడు ఒక్కడు పువ్వులు వాడినే ఎత్తుకోవాలా, నిద్ర పట్టదు, రైతు నిద్రపోనేడు, ఓపిక ఉండదు చేయాలని. నిజంగా అలా కలిసి ఉన్నామంటే దేవుని యొక్క కృపే. దేవుని నమ్ముకున్న బిడ్డ కాబట్టి ఎవరికి తెలిసిద్దండి ఆ బాధ? దేవుని బిడ్డలకే తెలిసిద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన కుమారుని ఏ విధంగా అయితే హక్కును చేర్చుకున్నాడో నా తల్లి మా అన్నయ్య నాన్న కూడా హక్కును చేర్చుకున్నాడు. ఆ రోజు నుంచి వచ్చిన తర్వాత విజయవాడ హాస్పిటల్కి వెళ్ళాను. ఏం కావాలని లివర్ కామర్స్ అయిపోయినాయి. 2 లివర్లో కూడా ఒక లివర్ పూర్తిగా దెబ్బతిన్నది, ఒక లివర్లో ఇప్పుడే స్టార్ట్ అయింది. తాగి విజయవాడ హాస్పిటల్లో చూపించాము. హాస్పిటల్ పేరు కూడా ఏదో ఉంది, మర్చిపోయాను. ఫేమస్ డాక్టర్. ఆడ పోయి ఆయనతో కూడా అదే విధంగా మాట్లాడుతున్నా. మీరు నమ్మకపోండి, దేవుని సాక్షి చెబుతున్నాను. డాక్టర్కి మానసిక దాన్ని అంటారు మానసిక వైద్యుడు, అంటే మెంటాలిటీకి సంబంధించినటువంటి వైద్యుడి దగ్గరికి నన్ను పంపించారు. అక్కడికి వైవి సుబ్బారెడ్డి ఫేమస్ హాస్పిటల్లో విజయవాడలో. నిజంగా మీరు నమ్మకపోండి, 4-5 పేపర్లు నింపాడు. నేను చెబుతుంటే ఆయన రాసుకుంటుంటే 2 గంటలు పట్టింది ఆయన నేను చెప్పడానికి. ఆయన ఇట్లా చూస్తున్నా, ఇక నువ్వు ఉండలేవు, నువ్వు ఇక వారంలోనే అటు ఇటు వెళ్ళిపోతావు నాన్న అన్నాడు. అది నాకు చెప్పకుండా మా మామయ్యకి మా నాన్నకి చెప్పారు, ఇద్దరికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5 పేపర్లు చూస్తున్నా, ఏది ఈ రోగం లేదు, ఈ బాధ లేదు, ఈ మనాది లేదు అనేది లేకుండా లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూసి డాక్టరే ఆశ్చర్యపోయాడు, ఏందిరా బాబు నువ్వు అని. ఆయన అన్నాడు, ఒకటే మాట అన్నాడు, 10 రోజులు నువ్వు ఈ హాస్పిటల్లో ఉంటేనే రికవర్ అవుతావు. అది కూడా మేము కన్ఫామ్గా చెప్పలేము, ఆ 10 రోజులు కూడా ఇక్కడ ఉంచితేనే, మా అబ్జర్వేషన్లో నువ్వు ఉంచితేనే తప్ప, లేకపోతే ఈ అబ్బాయి చాలా కష్టం అని చెప్పారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. డబ్బులు లేవు. 5,000 10,000 తీసుకొని వచ్చాడు మా మామయ్య. మా అన్నయ్య ఒక 5,000 ఇచ్చాడు, మా మామయ్య ఒక 5,000 తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా నేను అన్నాను, ఒకటే మాట అన్నాను, ఎక్కడైతే ఉన్నాను వెళ్ళిపోదాం పాండి మన ఇంటికి. తర్వాత దాని డబ్బులు లేవు. డబ్బులు వచ్చినప్పుడు తర్వాత 50,000 కావాలన్నారు. రూపాయి బిల్ల లేదు. ఏం చేయాలి అర్థం కాక దేవుడి ఇంటికి వచ్చిన తర్వాత బస్సు దిగి వచ్చేటప్పుడు కూడా బస్సులో కూడా మైండ్ పని చేయట్లేదు, ఎదురును కొడుతున్నా. మా మామయ్యలా కాకపోడుతున్నా, ఏది మా ఏడున్నాం అంటున్నా నేను. ఆయన పిలిచి వేరే వాళ్ళని పిలిచి ఏం దాకా ఏడున్నాం ఏందంటున్నా. వాళ్ళమ్మ మా నాన్నను మా మాయ చెబుతున్నారు, కొద్ది పని చేయదులే, మా మైండ్ పని చేయట్లేదంటే వాళ్ళు వదిలిపెట్టారు. ఇంటికి పోయి వచ్చిన తర్వాత కాళ్ళు కడిగి స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంటి పక్కన ఒక కిటికీ ఉంటుంది, ఆ కిటికీలో నుంచి దెయ్యాలు నాతో మాట్లాడుతున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవా అని నన్ను మళ్ళా బాధిస్తున్నాయి. కానీ ఒకటే చెప్పే, దేవుని యందు నమ్మకంగా ఉంటే ఇక నీ యందే చనిపోయినా నీ కోరికే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే తండ్రి ఎలాగైతే చేర్చుకున్నాడో దేవుడు మరలా చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట మరొక్కసారి చెప్పి ముగిస్తాను. ప్రసంగం 7వ అధ్యాయం 16వ వచనం.
అధికముగా నీతిమంతుడై ఉండకము, అధికముగా జ్ఞానవి కాకము, నిన్ను నువ్వెలా నాశనము చేసుకొందువు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నువ్వెలా చనిపోతావు. దేవుడి యొక్క మాట మరలా నాకు జ్ఞాపం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయాలని, ఎప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలని మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా వివాహం కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ అయితే దేవుని యందు విశ్వాసము, దేవుని యందు నమ్మకత కలిగి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. చాలామంది దేవుని ఎరగనటువంటి బిడ్డలు వస్తున్నారు, కానీ నాకు వద్దని చెబుతున్నాను. ఇన్ని సంవత్సరాలు ఆపినటువంటి దేవుడు ఆయన చిత్తాను ప్రకారంగా నాకు వివాహం జరిగించడానికి నాది ఒక ఆలోచన. కాబట్టి మీరందరూ కూడా నా యొక్క వివాహం కొరకు ప్రార్థన చేయండి, మా యొక్క కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనుల అమ్మగారికి, అదేవిధంగా అలక్షణకి, అదేవిధంగా మీ సంఘం తరపున మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఇంకా చాలా కట్ చేసుకుంటూ వచ్చాను. దేవుని సేవకులు నా వెనకున్నారు కాబట్టి వారి యొక్క సమయాన్ని ఇద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచి సాక్ష్యము. కుమారుడు ఏ విధంగా జీవించాడో తన జీవిత విధానాన్ని మనకు తెలియపరిచాడు. దేవుడు ఏ విధంగా అయితే తనను రక్షించాడు అనేది మనకు తెలియపరిచాడు. నిజంగా దురాత్మల చేత పీడింపబడి మరణపాయం నుంచి దేవుడు నడిపించినట్లుగా ఆ కుమారుడి జీవితంలో చీకటి నుండి వెలుగులోకి వచ్చుట మనము ఆ సాక్ష్యం ద్వారా మనం విన్నాము. మేమందరము ఒకటే కోవకు చెందిన, కోవ అంటే ఏంటంటే ఒకటే బైబిల్ కాలేజీలో చదివిన వారము. మాతో పాటే చదువుకున్నాడు. నేను కూడా అలాగే మేమందరం కూడా చాలాసార్లు పిలిచాము పరిచర్కి రా 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 అన్నప్పుడు. ఎందుకంటే అతనిలో ఉన్న దురాత్మ అతన్ని పరిచర్యలోకి రానిలేదు. కానీ దేవుడు ఊకోడు, ఆయన పట్టుకున్నాడు, మరలా దేవుని యొక్క సన్నిధికి, దేవునిలోకి ఆయన నడుపుకున్నాడు. దేవునికి స్తోత్రము. మరి సాక్ష్యము దేవుడు దీవించును గాక.